పౌలు గారు ఈ ఈ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు అక్కడ ఆయన వచ్చాడని పట్టణం అంతయు ఆ ఇంటికి వచ్చింది. పౌలు అర్ధరాత్రి వరకు విస్తారంగా బోధించాడంట. ఎప్పటిదాకా? అర్ధరాత్రి వరకు అని నేను బైబిల్ లేఖనాలు చూపిస్తే లేట్ అయిపోతుంది నాకు. అర్ధరాత్రి వరకు బోధిస్తున్నాడంట. బోధిస్తుంటే మనకు కూడా ఒక గంట కన్నా ఎక్కువసేపు చెప్తే ఏమంటాం? బ్రదర్ మీకు తెలియదు, మాకు చాలామంది చెప్తారు, బ్రదర్ మీకు ఏం తెలీదు, మనిషి మైండ్ కెపాసిటీ 45 నిమిషాలే, 45 నిమిషాల తర్వాత మీరు చెప్తే బ్రెయిన్కి ఎక్కదు, మీరు 45 మినిట్స్ చెప్పింది ఎక్కుతుంది, 45 నిమిషాలు చెప్పేసి క్లోజ్ చేసేయండి నాకు చాలామంది చెప్పారు. కానీ మరి మీకు ఐఐటి కాలేజ్ గురించి తెలుసు, ఐఐటి అని ఉంటుంది, హైదరాబాద్లో కందిలో ఉంది, మరి ఇక్కడ తిరుపతిలో కూడా ఐఐటి కాలేజ్ ఉంది. మీరు ఐఐటి చదివిన వాళ్ళు తెలుస్తుంది, ఒక క్లాస్ 3 అవర్స్ ఉంటుంది వాళ్ళకి. మీకు అర్థమైందే? సిఎస్సి కానీ కంప్యూటర్ సైన్స్ ఆ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎనీ క్లాస్ ప్రొఫెసర్ 3 అవర్స్ చెప్తాడు, స్టూడెంట్స్ 3 అవర్స్ వినాల్సిందే. మీరు ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు వాళ్ళకి మార్నింగ్ 1 ఒక్క క్లాస్ 3 అవర్స్ ఉంటుంది. మరి అదెట్లా? కాబట్టి ఈ 45 మినిట్స్ అన్నది చిల్డ్రన్స్, పిల్లల విషయమే, పెద్దల విషయమే అది కాదు. కాబట్టి మీరు ఆ ఫోబియా నుంచి బయటికి రండి. 45 నిమిషాలే చెప్పాలా, 45 నిమిషాలే వినాలా, 45 నిమిషాలే పాస్టర్ గారు చెప్పాలా, ఇవన్నీ మనుషుల జ్ఞానం. సరే, నా అంశం ఏంటంటే పౌలు గారు ఈ చెట్టుకు నన్ను ఇట్లా జరుపునాను, ఇది ఈ కుండి వాళ్ళు నాకు ముఖాలు కనపట్లేదు, ఈ కుండి ఇట్లా జరుపు త్వరగా ఫాస్ట్, వెరీ గుడ్, ఓకే. పౌలు గారు బోధ చేస్తున్నాడంట. బోధ చేస్తుంటే ఎప్పటిదాకా చేశాడంట? అర్ధరాత్రి వరకు చెప్పాడు. నిద్రపోయి ఇట్లా మేడగదిలో కూర్చొని వింటున్నాడు. అప్పట్లో ఇంత అన్నీ కరెక్ట్గా లేవు, గోడ మీద కూర్చొని వింటున్నాడు. విని 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 నిద్రలోనే జారిపోయి పై అంతస్తు నుంచి, బహుశా ఎన్ని అంతస్తులో మనకు తెలీదు, ఆ పై అంతస్తు నుంచి కింద పడి స్పాట్ చనిపోయాడు. మిద్దె మీద నుంచి కింద పడి చనిపోయినారంటారు కదా, అట్లా కింద పడి చనిపోయాడు. చనిపోతే పౌలు అన్నాడు, అరే అతని పేరు ఐతుక్కు అంట. ఏం పేరు? అరే చనిపోయాడు అనేసరికి పౌలు గారు మేడగది దిగొచ్చాడు. వాడు చచ్చి పడున్నాడు. ఆ చచ్చిన శవాన్ని కౌగిలించుకొని ప్రార్థన చేశాడు. ఎవరు? పౌలు గారు. ప్రార్థన చేయగానే ఆ చనిపోయిన ఐతుకు తిరిగి లేచాడు. చనిపోయిన వాడిని చేయి పట్టుకొని మళ్ళీ పైకి తీసుకుపోయాడు. ఎవరు? పౌలు గారు. పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తెల్లవారు వరకు చెప్పాడంట మళ్ళీ వాక్యం. మీకు అర్థమైందో లేదో? అధ్యాయంలో ఉంటుంది ఆ వృత్తాంతం. మళ్ళీ ఉదయం తెల్లవారినంత వరకు వాక్యం చెప్పి అక్కడి నుంచి ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అంటే ఆ దినాల్లో వాళ్ళ కెపాసిటీ ఎట్లుంటుందంటే నైట్ టు మార్నింగ్, ఈవినింగ్ టు మార్నింగ్ వరకు వాక్యం చెప్తే వినగలిగే వాళ్ళు. భక్సింగ్ గారి దినాల్లో నేను ఒకసారి విన్నాను. ఆ సంవత్సరం హోలీ కాన్వకేషన్ థీము పరిశుద్ధ పట్టణం అంట. ఏంటి? ద హోలీ సిటీ, 1966 అనుకుంటా. పరిశుద్ధ పట్టణం. ఎవరు 66 కాన్వకేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, ఎవరు లేరు అనుకుంటా. బహుశా దానమంకలు ఉండొచ్చు, గుంటూరు దానం గారు, ఎరుషలేం. ఆ దినాల మనుషులు చూశారండి 66 కాన్వకేషన్? చూడలేదు ఆయన. అయితే ఆ దినాల్లో ఆ పరిశుద్ధ పట్టణంలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటంటే అందరు చెప్పండి, ఆడ 7 సంగతులు ఉంటాయి. నేను ఒకటి చెప్తా, పలకండి. సింహాసనాసీనుడైన వాడు, సూర్యకాంతమును పోలినవాడు, ఆ పట్టణ ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడను, ఆ పట్టణమందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వలె ఉండను. ఆ పట్టణ ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడను, దాని పునాదులు సూర్యకాంతములతో కట్టబడను. ఆ పట్టణమందలి దూతల యొక్క అలంకరణములో సూర్యకాంతములు పొదగబడినాయి. ఆ పట్టణమందలి ప్రజలు సూర్యకాంతము వలె మెరయిచున్నారు. బైబిల్లో 7 లేఖనాలు ఉన్నాయి. అంటే పరలోకములో ఉన్న ఎక్కడ ఏది చూసినా ఏముంటుంది? సూర్యకాంతం. సూర్యకాంతం అన్నమాట ఇంగ్లీష్లో జాస్పర్ అంటారు. ఏమంటారు? జాస్పర్. ఈ జాస్పర్కి 4 రంగులు ఉంటాయి. మీ సూర్యకాంతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మార్నింగ్ 5:30కి లేచే సూర్యుని చూస్తే, తూర్పు దిక్కు చూస్తే, తూర్పు ఎక్కడండి? ఇక్కడికి తూర్పు దిక్కు చూస్తే సూర్యుడు ఆ సముద్ర గర్భం నుంచి ఇలా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన, అందరు చెప్పండి, యాపిల్ రెడ్ చెప్పండి. తర్వాత కొద్దిసేపటికి ఆరెంజ్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ కొద్దిసేపటికి ఎల్లో కలర్కి వెళ్తాడు, ఇంకొద్దిసేపటికి వైట్ అవుతాడు. సూర్యుని యొక్క రంగులు ఎన్ని చెప్పండి?
నాలుగు రంగులు చెప్పండి. రెడ్ రెడ్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, వైట్. వైట్లో దినమంతా ఉండి మళ్ళీ సాయంత్రం మునిగే సూర్యాస్తమంకి మళ్ళీ వైట్ నుంచి ఎల్లోకి వెళ్తాడు, ఎల్లో నుంచి ఆరెంజ్కి వెళ్తాడు, ఆరెంజ్ నుంచి రెడ్కి వెళ్ళిపోతాడు, రెడ్ నుంచి మాయమైపోతాడు. దీని మీద 66లో ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నాడంట. ఉదయం 10:30కి మీటింగ్ స్టార్ట్ చేస్తే, ఒక 11కి స్టార్ట్ చేస్తే మెసేజ్ మధ్యాహ్నం 4 గంటల వరకు చెప్పాడంట. మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందండి? ఎంత అయిందంట మెసేజ్? ఉదయం 11 to ఈవినింగ్ 4. బక్సింగ్ గారు కదలలేదు, అట్లే కూర్చున్నాడంట. ఆయన కదిలితే కదా మనుషులు కదిలేకి, ఆయన కదలట్లేదు, ఆయన వింటూ ఉన్నాడంట. మోర్ దాన్ 11 to 4 అంటే దగ్గర 6 గంటల సేపు, 11, 12, 5 గంటల సేపు, 5 గంటల సేపు బక్సింగ్ గారు కదలకుండా కూర్చున్నాడంట. ఆ చెప్పిన దైవజనుడు ఆయన ఫారినర్, ఆయన బ్రదర్ ఫ్లాక్, ఆయన చెప్తున్నాడు, ప్రజలు వింటున్నారు. ఆ దినాల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు, కింద పరవడానికి ఇలా కార్పెట్స్ లేవు, ఎండుగడ్డి పరిచేవాళ్ళు. ఏంటి ఎండుగడ్డి పరిస్తే ఎండుగడ్డి మీద కూర్చొని వాక్యాలు విన్నారు. నా అంశం ఏంటంటే, ఆ దినాల్లో వర్తమానికులు ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళు అరగంట 45 నిమిషాలు చెప్పేటోళ్ళు. వాళ్ళు మొదలు పెట్టేది తెలుసు అంతే, ముగించేది వాళ్ళకి దేవుని స్వాధీనం. ప్రజలు కూడా ఎలా ఉండేవారు. ఇప్పుడు పౌలు గారు వాక్యం ఎలా చెప్పాడు? రాత్రి నుంచి చెప్పండి తెల్లవారు వరకు చెప్పాడు. అందుకే రాయబడింది, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. ఇప్పుడు నేను మీకు ఒక 45 నిమిషాలు ఏం చెప్పగలను చెప్పండి? ఆ సూర్యకాంతం గురించి కానీ దేవుని సంకల్పాన్ని నేనేమని చెప్పను. అయితే మీకు నేను ఒక స్టోరీ లాగా చెప్తా, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీలో బాబు నీ పేరు ఏం పేరు నాన్న? త్వరగా, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? కిరా నిలబడుకో త్వరగా, ఫాస్ట్ అని నిలబడుకో, అటు తిరుగు ఎడొచ్చే నిలబడుకో, ఇక్కడ సెంటర్ ఉండు, చేలు కట్టుకో, వీడియోకి వెళ్తావరా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి గురించి, ఈ అబ్బాయికి పాము ఎవరో బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టారో, కష్టంగా కూర్చున్నట్లు అనుకోండి, చాలా ఇబ్బందిగా, దొరికిపోతుంది కదరా, ఈ టైం నా ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయానని వాడు ఇబ్బందిగా కూర్చోడు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక్క నిమిషం ఈ అబ్బాయికి అసలు నన్ను ఎందుకు ఈ మీటింగ్కి వచ్చాను, ఈ మీటింగ్ నేను వచ్చి కూర్చునే ఉద్దేశం ఏంటి అన్నది తనకు అర్థమైపోతే, దాని డెస్టినీ, ఇంగ్లీష్ దాన్ని డెస్టినేషన్ అంటారు, ఏమంటారు, దాని ముగింపు, అది తను అర్థం చేసుకుంటే రేపు తెల్లారి వరకు కూర్చున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అందరు చెప్పండి ఒకసారి, దేవునికి ముద్దు బిడ్డలు లేరు. చెప్పండి, దేవునికి ఎవరు లేరు? దేవునికంటూ దేవునికి కులం లేదు, జాతి లేదు, మతం లేదు, స్త్రీ లేదు, పురుష లేదు, థర్డ్ జెండర్ లేదు. దేవునికి స్త్రీ పురుష భేదము లేనివాడు, ఆయన ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపైన దేవునికి మన పక్షంగా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటిలో చిన్న కథ చెప్తాను మీకు. నేను రీసెంట్లీ యూకే వెళ్ళాను, ఇంగ్లాండ్కి వెళ్ళాను. ఇంగ్లాండ్లో ఈటెన్ అని ఒక ప్రదేశం ఉంది. చెప్పండి ఈటెన్, చెప్పండి EETON. మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది ఈటెన్ అనేది ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విక్టోరియా, ప్రిన్సెస్ చదివేటువంటి స్కూల్ అక్కడ ఉంది. ఏంటి? ప్రిన్సెస్ చదివే స్కూల్. ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే దాని చాలా పెద్ద కదా, దాని పర్ ఇయర్ దాని ఫీజు 30 లక్షలు. ఎల్కేజీకి ఎంత? ఎల్కేజీకి 30 లక్షలు పేమెంట్. దాని స్టాండర్డ్. నేను వెళ్ళొచ్చాను అక్కడికి. వెళ్తే ప్రిన్స్ చార్లెస్ పెళ్ళైన చర్చ్, చర్చ్ అదో ఊరు లేదు, ఇంకా స్కూలు, చర్చ్, శ్మశానము, వాళ్ళ యొక్క అప్పుడప్పుడు వచ్చి విడిది గదులు ఉన్నాయి అంతే. ఊరే చుట్టూ సరౌండింగ్ 5,000 ఎకరాలు. అది ఎన్ని ఎకరాలు? 5,000 ఎకరాలు. దాన్ని చూడడానికి రోజు ఎన్నో వేల మంది వస్తారన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. ఆ ఈటెన్లో లోపలికి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే బ్రదర్ మీరు చూడాలన్నారు. సరే వెళ్దామన్నా. ఒక పెద్ద ప్యాలెస్ తీసుకెళ్ళారు. ఆ ప్యాలెస్లో ఏం చూసామంటే, అందరు అర్థం చేసుకోండి, 8th సెంచరీ అంటే 8వ శతాబ్దము నుండి ప్రెజెంట్ ప్రిన్స్ పేరు ప్రిన్స్ చార్లెస్. ఏం పేరు చెప్పండి? ప్రిన్స్ చార్లెస్. 8th సెంచరీలో యునైటెడ్ కింగ్డమ్ని జయించి రాజ్యం స్థాపించాడు. ఎడ్వర్డ్ ఆయన పేరు. ఏం పేరు? ఎడ్వర్డ్. ఈ ఎడ్వర్డ్ అని ఆయన 8th సెంచరీలో ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ ద యూకే. అక్కడి నుంచి ప్రెజెంట్ ప్రిన్స్ ఎవరంటే
ఆయన పేరు ప్రిన్స్ చార్లెస్. చెప్పండి, చెప్పరా అండి? త్వరగా చెప్పాలి. ప్రిన్స్ చార్లెస్. ఈ వారు 18th సెంచరీ నుంచి ఇప్పటిదాకా 63 తరాలుగా వాళ్ళు ఇంగ్లాండ్కి రాజులు. ఎన్ని తరాలు? 63 తరాలు. ఎన్ని తరాలండి? నాకు గుండె ఆగిపోయింది. నిన్న మొన్న రాజులు కాదు వాళ్ళు, 8వ సెంచరీ నుంచి కింగ్సే. వాళ్ళ గొప్పతనం ఏంటంటే 200 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలేరు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు. వాళ్ళ అడ్మినిస్ట్రేషనే ప్రపంచమంతా. ఈరోజు ప్రపంచానికి ఒక లాంగ్వేజ్ ఇచ్చారు, దాని పేరు ఇంగ్లీష్. ఇంగ్లీషు ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఆ ఇంగ్లాండ్లో ఈ ఈటన్ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్కూల్స్ అక్కడ ఉన్నాయి. నాకు తెలిసి పక్కనే కేంబ్రిడ్జ్ ఉంటుంది, పక్కనే ఆక్స్ఫర్డ్ ఉంటుంది. ఈ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఈటన్ చుట్టుపక్కల ఉంటాయి. బేస్ వచ్చి ఈటన్. అక్కడ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే నేను గమనించింది ఏంటంటే ఈ 63 తరాల రాజుల చిత్రపటాలు నిలువెత్తుంటాయి. ఇట్లా చూడాలి, వాటిని ఇట్లా చూడాలి. దగ్గర ఒక 12 feet సైట్లో బై ఆర్ట్ వేశారన్నమాట. ఆర్ట్, అన్ని ఆర్టే. ప్రిన్స్ చార్లెస్ కూడా ఫోటో ఉంది. నెక్స్ట్ ఓపెన్గా ఉంది, దాంట్లో బొమ్మ లేదు. అక్కడ నెక్స్ట్ చార్లెస్ గారి పెద్ద కొడుకు వస్తాడు. ఇక భూమి మీద ఎంతకాలం భూమి ఉంటుందో తెలియదు, కానీ ప్రభు రాకడ ఇంకొక 1000 ఏళ్ళైనా ఆ రాజరికం పోదంట. అంత అడ్మినిస్ట్రేషన్తో వాళ్ళ రాజ్యాన్ని స్థిరపరిచారు. వాళ్ళని కలవాలంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కలవనీరు. వాళ్ళ ఇంగ్లాండ్లో పుట్టి పెరిగినా కూడా వాళ్ళని చూడాలంటే ఒక పెద్ద కథ. వాళ్ళ గురించి ఎవరు ఎక్కువ చెడు మాట్లాడరు. వాళ్ళు చాలా రాయల్ పీపుల్. వాళ్ళ దగ్గర కోహినూరు డైమండ్ ఉంది, వాళ్ళ దగ్గర లేని ఐశ్వర్యం లేదు. ఇప్పుడు నేను అంటాను, ఒక విషయం చెప్తా, అందరు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవునికి చెప్పరండి, దేవునికి ముద్దు బిడ్డలు లేరు. నేను ఇప్పుడు మీకు 63వ తరం వాడైన ప్రిన్స్ చార్లెస్ గురించి చెప్పాను. ఇప్పుడు మీకు బైబిల్లో ఒక 4 వచనాలు చదవాలా? చదువుదామా? చెప్పండి. సంతోషంగా చదువుదామా, బాధపడకుండా చదువుదామా? ఇప్పుడు మీకు ప్రిన్స్ చార్లెస్ని మైండ్లో పెట్టుకొని 4 వచనాలు చదవాలా. చదివితే మీకు అర్థమైతే. కెన్ రీడ్ ఇట్? స్టార్ట్. మొదటి సమయాల గ్రంథం, రాజు సేవకులు కూడా చదవాలా, సేవకురాలను చదవాలా. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం. ఫాస్ట్ 2వ అధ్యాయం, మొదటి సమయాలు 2వ అధ్యాయం చదవండి. 8వ వచనం స్టార్ట్. అమ్మా మంచిగా చదవాల, మైక్ పెట్టినా నమ్మకం చదవండి. దరిద్రులను అన్న మైక్ పెట్టట్లేదు ప్రకాష్ అన్న. బాబు ఎటుపోయినావు నాన్న? తప్పు కదా. దరిద్రులను నువ్వు కదిలినావు నాన్న, నువ్వు కదిలితే దెబ్బలు పడతాయి నీకు. బీ సీరియస్. స్టార్ట్. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చాలు. ఇప్పుడు మీకు ఇది ఒక మొదటి విషయం. రెండో చదవండి. కీర్తనలు 8, సామ్ 8, సామ్ 8:5. చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. 113వ కీర్తన, సామ్ 113, 113వ కీర్తన, 113వ కీర్తన 6-7 వచనం. ఓన్లీ 7 వచనం చాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చాలు. ఇప్పుడు మీకు 3 వచనాలు చదివించగానే అక్కడ 4 సంగతులు ఉంటాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కంటెంట్. దేవునికి ముద్దు బిడ్డలు అదొక్కటి చెప్పండి ప్లీజ్. ఈ రాత్రి అబ్రాహం బ్రదర్ వచ్చి ఏం నేర్పించండి, ఒక మాట చెప్పాలి. దేవునికి ముద్దు బిడ్డలు లేరు. మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు చెప్పట్లేదు. దేవునికి మీరు వినట్లేదు. యు ఆర్ నాట్ లిజనింగ్. దిస్ బాయ్ ఇస్ నాట్ లిజనింగ్. చెప్పండి మళ్ళీ ఒకసారి. దేవునికి
మీరు ఎక్కడ గుర్తుపెట్టుకొని అక్కడ ఇప్పుడు నేను చదివించిన 3 వచనాల్లో 4 సంగతులు ఉన్నాయి. ఆ 4 సంగతులు నా గురించే రాయబడినాయి. అందరు చెప్పండి, ఆ 4 సంగతులు నా గురించే రాయబడి ఉన్నాయి. చెప్పండి, 4 సంగతులు ఏంటో చెప్తాను. ఇప్పుడు మీకు ఒక సీన్ క్రియేట్ చేస్తాను. నువ్వు లేయా, త్వరగా బైబిల్ ఆడ పెట్టేసి. ఇప్పుడు ఈ మనిషికి ఒక పేరు పెడదాం. ఈ మనిషికి ఏం పేరు అంటే ఇతనికి 4 పేర్లు. అందరు ఎన్ని పేర్లు చెప్పండి? లేమి గలవాడు, దరిద్రుడు, మంటిలో పడినవాడు, పెంట కుప్ప మీద పడినవాడు. చెప్పండి, ఈయనకున్న 4 పేర్లు చెప్పండి. లేమి గలవాడు, దరిద్రుడు, పెంట కుప్ప మీద పడినవాడు, మంటిలో పడినవాడు. ఈ మనుషుని లేవనెత్తి మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయడం దేవుని మొదటి సంకల్పం. ఏ సంకల్పం అండి? ఎక్కడ కూర్చోబెట్టాలంట? సింహాసనం కాదు, మహిమగల సింహాసనం. ఏ సింహాసనం? మహిమగల సింహాసనం మొదటిది. రెండోది చెప్పండి, మహిమా ప్రభావములతో కిరీటం ధరింపజేయాల. చెప్పండి, మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసి. మీరు మళ్ళీ నాకు 4 చెప్పాలా. మూడవది, ఈ మనుష్యుని ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టాల. చెప్పండి, ప్రధానులతో అధికారులతో. నాలుగవది, సమస్తమును ఇతని పాదముల కింద ఉంచాల. సమస్తమును ఇతని పాదముల కింద ఉంచాలి. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. కూర్చోయి. ఇప్పుడు మీకు ఈ మనుష్యుని మీరు అంటే బ్రదర్ పేరు మార్కు, ఈ బ్రదర్ని మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఈ మాట, ఈ 4 మాటలు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా నిజము. ఈ మాటని అబద్ధమైతే ఈ గ్రంథం అబద్ధపు గ్రంథం అవుతుంది. ఇట్స్ ట్రూత్. మరొకసారి నేను చెప్తా, గమనించండి. అందరూ ఒకసారి చూపించుకోండి. లేమి గలవాన్ని, మంటిలో పడినవాన్ని, దరిద్రుణ్ణి, పెంట కుప్ప మీద పడినవాన్ని నన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టి మహిమా ప్రభావములతో కిరీటం ధరింపజేసి ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టి సమస్తము నా పాదముల కింద ఉంచాలా. ఎవరి పాదములు? నా పాదముల కింద ఉంచాలన్నది దేవుని సంకల్పం. అది ఎంతకాలము? ఎటర్నల్. హౌ లాంగ్? చెప్పండి, హౌ లాంగ్? ఎంతకాలం? ఇప్పుడు నేను చెప్పాను, ఫస్ట్ కింగ్ వచ్చి ఎడ్వర్డ్, ప్రెజెంట్ కింగ్ వచ్చి చార్లెస్. ఇప్పుడు ఎడ్వర్డ్ విలియం కుంటం అంటాం కదా. ఈ ఎడ్వర్డ్ పేరు ఎందుకు ప్రపంచ ప్రసిద్ధి అంటే ద ఫస్ట్ ఇంగ్లాండ్ రాజు పేరు ఎడ్వర్డ్. ఇప్పుడు ప్రెజెంట్ ఆయన చార్లెస్. ఈ 63 కింగ్స్లో మొదలు క్వీన్స్ కూడా ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్, క్వీన్ విక్టోరియా, వాళ్ళందరి పేర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 63 మంది రాజులు ఇంగ్లాండ్ మాత్రమే పరిపాలించారు. 200 ఏళ్ళు ప్రపంచాన్ని ఏలారు. ఇప్పుడు అందరు చెప్పండి, ఈ రాజు చెప్పరండి, ఈ రాజు ఎంతకాలం ఏలాలంట? యుగములు. ఎంతకాలం? ద ఎటర్నిటీ టు ఎటర్నిటీ. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఈ ప్లాన్ ఎవరికైతే అర్థమవుతాదో వాడు దేవుని కొరకు ఏమైనా చేస్తాడు. అరే, మీకు ఎప్పుడన్నా మీరు ప్రజెంట్ ఇండియాలో ఒక హైయెస్ట్ ఇండియాకు ప్రథమ పౌరుడు అంటారు, దాన్ని రాష్ట్రపతి అంటారు. ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ ద్రౌపది ముర్ము. ఏం పేరు? ద్రౌపది ముర్ము. తర్వాత అబ్దుల్ కలాము. చాలా పంచోళ్ళు రాష్ట్రపతులందరి లిస్ట్ ఉంది. మొదటి రాష్ట్రపతి నుంచి ప్రజెంట్ రాష్ట్రపతి వరకు. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఇండియాకు ప్రధానుడు. ఇండియాకు ప్రధాన మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ కాదు. ఎవరు? ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది ముర్ము ఇండియాకు ఆమె ద ఫస్ట్ క్యాపిటల్ ఉమెన్. ఈమె నివసించడానికి 300 గదులతో రాష్ట్రపతి భవనం అని ఢిల్లీలో ఉంది. 300 గదులతో ఒక్క మనిషికి ఎంత ఇల్లు? ఆమె ఒక్కదానికి పని చేయడానికి రోజుకి 1000 మంది పని వాళ్ళు ఉంటారు. 1000 మెంబర్స్ ఆమెకు పని. నేనంటాను, ఇప్పుడు దేవుడు, నేను రక్షించబడ్డాను, నేను మహిమలో ఉంటాను. ఆ మహిమలో దేవుడు నాకు దూతగణములను నాకు పరిచారకులుగా పెడతాడు. ఇప్పుడు బైబిల్లో ఎందుకు ఇంత ఘనత అంటే ఆయన పేరు ఏం పేరంటే రాజు. ఏం పేరు? రాజు. యేసుక్రీస్తుకు రాజు అని
నేను ఒక 18 పేర్లు చెప్తాను, మీరు నోటికి పలకండి. నేను చెప్తా ఉంటే పలకండి. స్టార్ట్ చేద్దామా? రాజు, ఈ రాజు, నీ రాజు, ఇజ్రాయేలు రాజు, యాకోబు రాజు, యూదుల రాజు, షాలేము రాజు, సియోను రాజు, నీతికి రాజు, సమాధానమునకు రాజు, అలంకరించబడిన రాజు, రాజుల రాజు, మహారాజు, సర్వభూమికి రాజు, సకల యుగములకు రాజు, జనములకు రాజు, పరలోకపు రాజు. 17 చెప్పాను. ఇంత పెద్ద రాజుగారు ఆయన యొక్క పిల్లలము కాబట్టి ఆ రాజుకు తగినట్లుగా మనల్ని సిద్ధం చేయాలనేదే ఆ దేవుని సంకల్పం. అందుకే ఈ మీటింగ్. ఎందుకు ఈ ఒక్కరోజు ఈ మీటింగ్ నాకు తెలిసి ఖర్చు నాకు తెలిసి ₹1,00,000 ఉంటుంది. 3 రోజులకి నాకు తెలిసి మొత్తం ఈ మీటింగ్స్ అంతానికి నాకు తెలిసి ఒక 6 లక్షల నుంచి 7 లక్షలు అవుతుంది. 6 to 7 lakhs అవుతుంది. 7 లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద మీటింగులు పెట్టిన ఉద్దేశం తెలుసా? దేవుని సంకల్పాన్ని మీకు తెలపాలన్నది. ఎంత అద్భుతం కదా! నేను అంటాను 7 లక్షలు. ఒకవేళ ఈ సత్యము మీరు గ్రహించి దీన్ని అన్వయించుకొని సెల్ఫ్ అప్లికేషన్ చేసుకొని మీరు అంతరాత్మలో మీరు దీన్ని ముద్రించుకొని దీనిని మీరు మీ యాటిట్యూడ్లో చూపిస్తే, దీనికి ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు ప్రిన్స్ చార్లెస్ వాళ్ళ అమ్మ ఉన్నది, ఆమె పేరు ప్రిన్స్ ఎలిజబెత్. ఏం పేరు? ప్రిన్స్ ఎలిజబెత్. తెలుసా అండి? మన చనిపోయింది ఆమె. ఆమె చనిపోయేటప్పుడు ఆమె వయసు 98 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ఆమె మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు సంతకం చేసింది ఆమె. యూనో. ఏ బాబు, ఎవరైనా వచ్చి కూర్చోండి. ఇక్కడ ఎవరైనా పెద్దలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమ్మా, సంబడి కెన్ కమ్ అండ్ సిట్ దేర్. నవ్వకూడదు ఇది. ఏం చెప్తున్నాను? క్వీన్ ఎలిజబెత్. ఆమె అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్లో ఆమె ఎవరంటే క్వీన్ విక్టోరియా కూతురు. ఆమె ఎవరామె? క్వీన్ విక్టోరియా కూతురు. విక్టోరియా తర్వాత ఆమెకు ఒకతే కూతురు, ఆమె ఎలిజబెత్. ఈమె ఇంగ్లాండ్కి నెక్స్ట్ క్వీన్. వాళ్ళదు 62 తరాలుగా 61 ఆమె క్వీన్ విక్టోరియా. క్వీన్ ఎలిజబెత్ 62, చార్లెస్ 63. ఇప్పుడు 62 ఆమె ప్రపంచాన్ని 70 ఏళ్ళు ఏలింది ఆమె. ఎన్నేళ్ళు? ఇండియాకు సిగ్నేచర్ చేసింది ఆమె. స్వతంత్రం ఇచ్చేసి అన్ని దేశాలకు ఇచ్చేసింది. కొన్ని దేశాలు వద్దు మేము మీతోనే ఉంటామని ఉంచుకుంది. అట్లా కొన్ని నాకు తెలిసి ఒక 12 క్యాపిటల్స్ ఉంచుకుంది, 12 దేశాలని. మిగతా అన్నిటికీ స్వాతంత్రం ఇచ్చేసింది. ఆమె 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక సందర్భంలో మట్లో ఆడుకుంటా ఉందంట. దేంట్లో? త్వరగా చెప్పండి. మట్టిలో అమ్మాయి ఏజ్ అమ్మాయిలతో కలిసి బంకమట్లో కూర్చొని దాన్ని ఆడుకుంటా పూసుకుంటా ఉందంట. పూసుకుంటూ ఉంటే క్వీన్ విక్టోరియా పోతూ ఇట్లా చూసిందంట. షీజ్ మై డాటర్. షీజ్ యూనివర్సల్. ప్రపంచాన్ని ఏలబోయే అప్పటికే వాళ్ళ చేతిలో ద ఎంటైర్ ప్రపంచంలో 250 దేశాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇంగ్లాండ్ చేతిలో ఉన్నాయి. దానికి ఒక పేరు సూర్యుడు అస్తమించని రాజ్యం. ప్రపంచానికి బైబిల్ని పూర్తిగా అందించిన దేశం అది. ప్రపంచమంతా మిషనరీలు పంపించిన దేశం అది. ఒక ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి 70,000 మంది మిషనరీలు వచ్చారంట. ఎంతమంది? 70,000 మిషనరీలు. ఇక్కడే చచ్చిపోయారంట వాళ్ళు. ఇక్కడే సేవ చేసి ఇక్కడే చచ్చిపోయారంట. వాళ్ళు 50% పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అంత క్రయంతో సేవ చేశారు వాళ్ళు. ఓట్లు ఇండియాకి 70,000 వస్తే సౌత్ ఆఫ్రికాకు 60,000 మంది పంపించిందంట ఆమె, క్వీన్ ఎలిజబెత్. ఇప్పుడు అంత విలువైన అమ్మాయి ఎక్కడ ఆడుకుంటుంది? 13 ఏళ్ళ వయసులో క్వీన్ విక్టోరియా చూసి అమ్మాయిని పిలిపించి చూపించిందంట. నేను చూసిన సీన్స్ చూపించిందంట. ఎడ్వర్డ్ ఈజ్ అవర్ ఫోర్ ఫాదర్స్ కింగ్, ఈజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద ఇంగ్లాండ్, ఈజ్ ద 8th century. లైన్గా తీసుకొచ్చి తన తండ్రిని చూపించిందంట. చూపించి ఈజ్ మై ఫాదర్, ఈజ్ ఎంటర్ ద వరల్డ్ ఎంపరర్ అండ్ రూలర్.
నెక్స్ట్ ఐ ఆమ్ ద విక్టోరియా, నెక్స్ట్ సీన్ ఇస్ ద యువర్స్ ఓన్లీ, యు ఆర్ ద ఎంటైర్ ద థ్రోట్ క్వీన్ ఆఫ్ ద ఇంగ్లాండ్. చూడగానే ఆ అమ్మాయి యొక్క మైండ్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ బ్రేక్ అంటారు కదా. ప్రపంచాన్ని ఏలిన 61 మంది రాజుల కడుపులో నేను పుట్టినాను, నెక్స్ట్ నేనే ప్రపంచాన్ని ఏలబోతున్నాను. వాట్ అండ్ పిటి, నేను మాట్లాడుకోవచ్చా? నేను ప్రపంచాన్ని ఏలాలి. ఆమెకు నన్ను డోంట్ టక్, నేను ప్రపంచాన్ని ఏలాలి, నేను మాట్లాడుకోవచ్చని ఆ రోజు నుంచి అమ్మాయి బిహేవింగ్. చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పాలి. ప్రిన్స్ ఎలిజబెత్ గొప్పదా, నేను గొప్పన్నా? మీరు గొప్పవాళ్ళ చెప్పండి. త్వరగా రా, త్వరగలే, మళ్ళీ రా ఫాస్ట్ రా. అటు నిలబడకు. ఏం పేరు నాన్న నీ పేరు? అటు తిరుగు. ఈడున్నాడు కదా పుట్టాడు సాత్విక్. క్వీన్ ఎలిజబెత్ కంటే గనుడు వీడే. క్వీన్ ఎలిజబెత్ 70 ఏళ్ళు రాజ్యం ఏలింది ప్రపంచాన్ని, ఇంగ్లాండ్ని 20 ఏళ్ళు ఏలింది. ఇప్పుడు ఈ బిడ్డ క్రీస్తును అంగీకరించి క్రీస్తులో ఉన్న ఐశ్వర్యమును ఎరిగి రక్షణార్థమైన మారుమనసు పొంది దానిలో నిలిచి ఉండి దాన్ని కాపాడుకుంటే ఈజ్ రూలర్ ఆఫ్ ద యూనివర్స్, ద ఎటర్నిటీ. రాజుల రాజు గారి కుమారుడు ఈ అబ్బాయి. ఇప్పుడు కూర్చోపనన్నా, ఈ అబ్బాయే కాదు ఇక్కడ కూర్చున్న మనమంతా. అందుకే సిఎన్ గీతాలో పాడుంది, యాజకులందరూ భాగ్యశాలులై, యాజకులందరూ భాగ్యశాలులై రాజ్యము చేసేదరు. అందుకే మన పేరు రాజులు యాజకులు. ఏం పేరు? రాజులైన పులో. ఎవరైనా సింగర్ హెల్పర్ ఉండాలా, వెంటనే పాత ఎత్తుకోవాలా, సాయం నవ్వేది కాదు, బీ సీరియస్. ఎత్తాలా. రాజులైన గుంపులో, రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ. కాబట్టి నా అంశం ఏంటంటే ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పం ఎలా నెరవేరుతుంది అందరు చెప్పండి ఒకసారి. హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? ఈ సాత్వికు ప్రపంచాన్ని ఏళ్తాడంటే ఎవరైనా నమ్ముతారండి? ఎనీబడి కెన్ బిలీవ్? ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది వాక్యం చెప్తుంది. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం. అందుకే మన చేతిలో బైబిల్ ఉంది. చూపించరా, నీ చేతిలో బైబిల్ చూపించు. ఎందుకు మన చేతిలో బైబిల్ ఉందంటే, ఇప్పుడు నేను చించు, మీ అందరి చేతిలో ఒకసారి బైబిల్ చూపించండి. దేవుని సంకల్పము దేవుడి గ్రంథములో 66 గ్రంథాలుగా రాసి మన చేతిలో ఇచ్చాడు. నమ్మండ్రా మానవులారా అని. నమ్మండ్రా మానవులారా, నమ్మండి, విశ్వసించండి, కట్టుకొనండి, స్థిరపరచుకొనండి, భద్రం చేసుకోండి, దించండి. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఈ సత్యం బ్రదర్ భక్సింగ్ గారికి అర్థమైంది, ఈ సత్యం విలియం కేరీకి అర్థమైంది, ఈ సత్యం నాకు అర్థమైంది, ఈ సత్యం వీళ్ళకి అర్థమైంది. అందుకే మేము ఆయన సేవించడానికి మరుక్షణం ఆలోచించకుండా దేవుని సేవకు వచ్చి ఉన్నాం. కొంత సేవ చేసుకుంటూ పోతుంది మాకు అప్పగించమన్న చిన్న పరిచర్లు. నేను చెప్పేది ఏంటంటే, హౌ ఈజ్ ఇట్ ఈజ్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం అందరు చెప్పండి. ఇది మీకు ఎలా సాధ్యమో చెప్పాలంటే ఓ చిన్న కథ చెప్తా. కథలాగా చెప్తే మీకు అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని దివ్యమైన పదాలు. ఒక 4 వచనాలు ఉన్నాయి. చదువుదామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం. జగత్తు పునాది. బాబు ఆ బైక్ పెట్టలేదు నాన్న, నువ్వు సెల్ పక్కన పెట్టు అన్న ప్రకాశాన్ని ఆయన కొంచెం సిస్టమ్ చెప్పు. ఆయన సీరియస్గా లేడు. నువ్వు సెల్ ముట్టుకోద్దు నాన్న, సెల్ పక్కన పెట్టు, నీకు పైసలు ఇస్తున్నాం కదా, నువ్వు అబ్సెంట్ మైండ్లో ఉన్నావు. చదువు నాన్న. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. వెరీ గుడ్. 2 చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హీబ్రూస్ 4, హీబ్రీ 4 చదవండి 3వ వచనం.
కాగా జగదుత్మంది వేయబడినప్పుడే ఆయన కార్యములని సంపూర్తి అయినను. చాలు. రెవల్యూషన్ 13, రెవల్యూషన్ 13, రెవల్యూషన్ 13, 13, 9వ వచనం, 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడినదో. చాలు. మొదటి పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. 1 Peter 1:20. త్వరగా. పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని. చాలు అమ్మా. 4 విషయాలు చదువుతా పలకండి. అందరు నేర్చుకొని మాటలు సేవకులు తెలియాలి. ప్లీజ్ చెప్పండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్ణములై ఉన్నవి. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేర్లు వ్రాయబడును. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించను. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడును. ఆయన మనల్ని ప్రేమించను. ఆయన మన పేర్లు వ్రాసాను. ఆయన కార్యము సంపూర్ణం. ఎంతమందికి అర్థమైన 4 మాటలు? మీరు అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాకుండా మీకు అర్థం కావాలి. సేవకులకి, సండే క్లాస్ టీచర్లకు మనకు అర్థమైతే మన సంఘానికి చెప్పగలం. 4 సంగతులు చెప్పండి. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ప్రేమించను. నా కొరకే యేసుక్రీస్తుని నియమించను. నా కొరకే యేసుక్రీస్తు వధించబడను. నా కొరకే ఆ గ్రంథమందు పేరు వ్రాయబడును. జగత్తు పునాది వేయబడక మునిపే నా కార్యము, దేవుని కార్యము నా విషయంలో సంపూర్ణం. మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు 5 సంగతులు ఉన్నాయి ఇక్కడ. 4 వచ్చాలు 5 సంగతులు ఉన్నాయి. ఈ 5 సంగతులు ఎప్పుడు జరిగినాయి చెప్పండి. జగత్తు పునాది మీరు అప్పుడు ఆవలిస్తే లేచిపోతూ ఉంటే నేనేం చేయలేను. మీకు ఐఐట్లో కూర్చోబెట్టాల. ఇట్లా కదిలితే కూడా వాళ్ళు ఆ యొక్క రేటింగ్ పడిపోతుంది. సెల్ పర్మిషన్ ఉండదు క్లాసెస్లోకి. బయట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మీకు తెలుసో లేదో, సెల్లులు బయట పడిస్తేనే క్లాసులకు అనుమతిస్తారు. 3 గంటలు ఇస్తే కూర్చొనే ఉండాల. ఒక సర్జరీ చేయాలంటే 4 గంటలు నిలబడాల. ఒక డాక్టర్ గారు ఒక సర్జరీ చేయాలంటే చెప్పండి 4 hours నిలబడాలి నిర్దాక్షిణ్యంగా. అట్లయితేనే డాక్టర్ అవుతాడు. మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం బీ సీరియస్. మనం రాజు క్వీన్ ఎలిజబెత్, విక్టోరియా, చార్లెస్ కంటే మోర్ దాన్, వారికంటే గనులం మనం. ఈ సత్యం మనం ఎరిగితేనే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. అని చెప్పి పౌలు రాస్తాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున. అందరికీ వెలిగించబడలే. మీరు అర్థం చేసుకుంటే ఇది నిజమా? మనం నమ్మలేనంత నిజాలు ఇవి. చెప్పండి. మన ఊహకందని విషయాలు ఇవి. మన ఊహించని సంగతులు ఇవి. అన్కంపేరబుల్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి భూలోకంలో ఏ నిఘంటువులు లేవంట. ఇవి సత్యాలు. ఇప్పుడు నా అంశం 5 విషయాలు చెప్తాను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుడు నా పేరు గ్రంథంలో రాశాడు. దేవుడు యేసుక్రీస్తు నా కొరకే నియమించాడు. దేవుడు నా కొరకే జగత్తు పునాది వేయబడక మునిపే నా కొరకే క్రీస్తును వధించాడు. దేవుడు నా కార్యమును జగత్తు పునాది వేయబడక మునిపే నా విషయమే సంపూర్ణం చేస్తున్నాడు. ఈ 5 విషయాలు మీకు అర్థమైతేనే ఈ బైబిల్ అర్థమవుతుంది. దీంట్లో మధ్యలో ఒక మాట, చాలా భయంకరమైన మాటలు ఇవి. మీకు ఈ విషయం అంత అర్థంగా ఒక వచనం చెప్తా. ఎవరు ఆదికాండం 1:1 చూడకుండా చెప్పండి. ఆదికాండం 1:1 అండి. వాక్యం ఉండేనా? భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు ఎవరు సృజించారు? ఎప్పుడు సృజించాడు అంటే ఆయన ఎప్పుడున్నాడు? బిఫోర్ ఎటర్నిటీ. ఈ అంతరిక్షములు మీకు దృశ్యమైనవి, అదృశ్యమైనవి ఇవి కలగక ముందే దేవుడు ఉన్నాడు. ఆ అనాది, దాని బైబిల్ భాషలో అనాది కాలం. ఏం కాలం? ఆ అనంతకాలం, ఆ నిత్యకాలంలో, ఆ అనాది కాలంలో దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పములో నేనున్నాను, నువ్వున్నావు.
ఆ సంకల్పమే 5 సంగతులు. నన్ను మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేసి, మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేసి, సమస్తము నా పాదముల కింద ఉంచి, ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టి, యుగయుగములు రాజ్యము నాతో చేయించాలన్నది ఆయన సంకల్పం. ఆ సంకల్పమును ఎప్పుడు నిర్ణయించినాడు? జగత్తు పునాది వెయ్యబడక మునిపి. అప్పుడు 5 సంగతులు జరిగినాయి. నన్ను ప్రేమించినాడు, నా పేరు గ్రంథంలో రాశాడు, నా కొరకే ఆయన వధించబడ్డాడు, ఆయన నా విషయమైన కార్యం సంపూర్ణం చేశాడు, నా కొరకే ఆయన నియమించబడ్డాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క గ్రంథములో ఉన్న అదృశ్యుడైన యేసుక్రీస్తు నా కొరకే నియమించబడ్డాడు. ఈ 5 సంగతులు వివరించాలంటే ఇప్పుడు మీ ఓపిక పరీక్షిస్తాను. ఒక కథలాగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇది జాగ్రత్త వినాలి, మీరు వింటారని చెప్తా. వింటారండి? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఏం రాదా? ఫస్ట్ వినాలి, ఫస్ట్ వినాలి. మీలో సండే క్లాస్ టీచర్స్ బాగా పాడాలి, నాకు పాటలు రావు. సరే వదిలేసింది. ఇప్పుడు మనసు మళ్ళీ కొత్తది చేసుకోండి. వాక్యం వినేటప్పుడంట క్షణక్షణం రిఫ్రెష్ అవ్వాలంట. ఆత్మను వింటూనే ఆత్మలో నూతనత్వం పొందాలంట. ప్రభువా నాకు ఇంకా గ్రాహ్యం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవానికి ఎంత శక్తి ఇస్తాడో, వినడానికి నీ మనస్సు ఉంటే నీకు కూడా ఎంత కృప ఇస్తాడో. బోధించేకి నాకెంత కృప ఇస్తాడో చెప్పండి. వినడానికి కూడా, విని గ్రహించడానికి కూడా నీకు అంతే కృప ఇస్తాడు. ఒకేసారి పని చేస్తాడు. ఇంతమంది కాదు, ఎంతమంది ఉన్నా, ఇది ఆన్లైన్లో ఎన్ని లక్షల మంది ఉంటున్నా అంతమందిలో కూడా పని చేయగలడు ఆయన ఒకేసారి. ఇప్పుడు నేను ఒక కథలాగా చెప్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకా భూమి పుట్టలేదు. అందరు చెప్పండి. భూమి పుట్టలేదు. చెప్పండి. కనిపించే దృశ్యమైనవి ఏవి పుట్టలేదు. చెప్పండి. అప్పుడు దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయనకు 5 పేర్లు ఉన్నాయి. చెప్పండి. మరుగుపరుచుకునేవాడు, అదృశ్యుడు, అగోచరుడు, అగమ్యుడు, అద్వితీయుడు. ఈ 5 పేర్లు ఇప్పుడు యాడ్ చెప్పేది నేను. దివ్యమైన సంగతులు ఇవి. ఆ అదృశ్యుడు, అగమ్యుడు, అగోచరుడు అయినటువంటి ఆ అగమ్యుడైన ఆ దేవుడు అశక్యుడు. ఎవరైనా అశక్యుడు. దేవదూత మనోహర్ తండ్రి అడిగాడు దేవదూత, నీ పేరేం పేరు అంటే అది చెప్పశక్యము కానీ. ఇది ఏమిటి? ఆయన పేరును మెన్షన్ చేయడానికి భూమి మీద మానవులకు అధికారము లేదు, దూతకే అది లేదు. ఆ అదృశ్యం దేవుడు ఆ అనాది కాలంలో భూమి పుట్టక ముందు ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. మీకు అర్థం కాదని చెప్తున్నా. దాని బైబిల్ భాషలో యథార్థవంతుల సభ అనుంది. ఏంటి? పరలోకం రోజు మీటింగ్లు అయితే తెలుస్తలేదు మీకు. ఇది ఒక అద్భుతమైన వర్తమానం. సభ, బైబిల్ 7 సభలు ఉన్నాయి. ఆ సభలో దేవుడు కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఆయన దూతగణములందరికీ చెప్తున్నాడు. ఆ దూతగణాలన్నీ అందరు చెప్పండి ఒకసారి. ఆకాశవాసులు చెప్పండి, పరలోకవాసులు, దేవదూతలు, కెరూబులు, శరాపులు, జీవులు, మహాదూతలు, ప్రధాన దూతలు. ఏడ చెప్పేది ఇవన్నీ మీకు నేను? వాళ్ళందరూ కూర్చొని ఉంటే వాళ్ళ గురించి చెప్పాలని ఇప్పుడు దేవదూతలనే పుస్తకము బిల్లీ గ్రహం గారు 300 పేజీలు రాశాడు. దాంట్లో ఈ సంగతులన్నీ ఉన్నాయి. ఆ దూతలందరూ వింటూ ఉన్నారంట. వాళ్ళకి ఒళ్ళంతా కన్నులే. చెప్పండి, వాళ్ళకి ఏముంటాయి? ఒళ్ళంతా కన్నులే. వాళ్ళకి రెక్కలు ఉంటాయి. వాళ్ళు భీకరులు, అగ్ని స్వరూపులు. వాళ్ళందరూ ఫ్లేమర్స్. వాళ్ళు మండుతూ ఉంటారంట. వాళ్ళందరూ కూర్చొని ఉంటారంట. వినేటప్పుడు దేవుడు చెప్పాడు, నాకు ఆలోచన ఉంది అన్నాడు. అందరు చెప్పండి. దేవునికి, మీరు చెప్పాలి, దేవునికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఎవరికి? దేవునికి బలహీనతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో ఒక బలహీనత ఏంటంటే ఏది మనసులో దాచుకోడైనా. ఏది మనసులో దాచుకోడు, అది ఆయన బలహీనత అంట. అది ఇప్పుడు చెప్పలేను నేను మీకు. అయితే ఆ బలహీనత కలిగిన దేవుడు ఆ దేవలోకానికి చెప్పాడంట, నాకు ఒక ఆలోచన ఉందండి. ఏమి ఆలోచన ప్రభువా? ఒక మట్టితో ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టిస్తా. లోకమా? ఈ పరలోకం కన్నా గొప్పదా? ఒక మట్టి లోకాన్ని. మట్టి అందరు చెప్పండి ఒకసారి. మట్టి అందరు చెప్పండి.
మీకు మట్టి తెలుసు, మహిమ తెలుసా మీకు? వారికి మహిమ తెలుసు, మనకు మట్టి తెలుసు. దేవుడు అన్నాడు, నేను మట్టిని చేస్తాను. మట్ట, నా భాషలో చెప్తున్నా, మట్ట. ఆ మట్టితో అందమైన లోకాన్ని చేస్తాను. ఆ లోకంలో ఎన్నో రంగులు చేస్తాను, అద్భుతమైన విన్యాసాలు చేస్తాను. ఆ మట్టి లోకంలో ఇంద్రధనస్సును పెడతాను. ఆ మట్టి లోకంలో పక్షులు, పశువులు, మృగాలు, జంతువులు, రకరకాల జీవరాశులు, చతుష్పాద జంతువులు, పురుగులు అన్నీ ఇట్లా చూస్తున్నాడు. అవి ఎలా ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత వాటిని నిలడానికి ఒక మనిషిని చేస్తాను. మనిషి అందరూ వస్తారు, చెప్పండి మనిషి. చెప్పరండి, మనిషి. ఒకసారి మీరు ఇట్లా పెట్టుకోండి, చేతులు ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకుంటేనే చెప్తా, లేకుండా చెప్పను. ఇట్లా పెట్టుకోండి అన్నాడు ఒకసారి. అందరూ ఒకసారి మట్టితో మనిషి, ఇది ఎలా సాధ్యం? ఆ మనిషికి అందరు చెప్పండి, ఆ మనిషికి చెప్పరండి, ఆ మనిషికి నా సంగతులన్నీ ఇస్తా. ఏమేమి ఉన్నా దేవుని చెప్తా, చెప్పండి. అందరు చెప్పండి, నా స్వరూపం, నా పోలిక, నా జ్ఞానం, నా జీవం, నా ఆత్మ, నా శ్వాస, నా గుణలక్షణాలు, నా బలహీనతలు అన్నిటినీ కలబోసి ఆ మానవంలో పెడతాను. మీకు ఎగ్జాంపుల్గా, నువ్వు త్వరగా రాయ్యా, త్వరగా ఆడ బైబిల్ పక్కన పెట్టు. ఈయన మనిషే కదా. నేను అద్దాలు పక్కన పెట్టా, ఆదాంకి అద్దాలు లేవు. కొంచెం ఒక్క నిమిషమే, సిగ్గుపడద్దులే, నిన్నేం చేయను. అట్లా పెడుకో. ఈయనే ఆదాం. అందరు చెప్పండి, ఇంకొంచెం దూరంలో పెడుకో, ఇంకొంచెం దూరం. అందరు చెప్పండి, ఈయన పేరు ఏం పేరు? ఆదాము. అందరు చెప్పండి. ఆ మట్టితో చేశాడు. ఆదాం ఎలా ఉన్నాడంటే 3 సంగతులు ఉన్నాయి. అందరు చెప్పండి, పింక్ కలర్, బ్లూ ఐస్, గోల్డ్ హెయిర్. చెప్పండి, పింక్ కలర్, బ్లూ ఐస్, గోల్డ్ హెయిర్. చాలా ఎంత అందంగా ఉన్నాడంటే ఈయనకన్నా అందంగా ఉన్నాడు. ఎవరు? ఈయన అందంగా లేడండి, చాలా స్మార్ట్ ఉన్నాడు. మీ సేవకుడు చాలా స్మార్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన కంటే సుందరుడు ఆదాముని దేవుడు చూసినప్పుడు, మా ఇద్దరిని, నేను దేవుణ్ణి, ఆయన ఆదాం, మా ఇద్దరిని దేవదూతలు చూస్తున్నారంట. ఎవరు చూస్తున్నారంట? దేవదూత. అట్లప్పుడు కదలదు, ఇప్పుడు ఇంకా ఉంది, సీన్ ఉంది, ఇంకా సిగ్గుపడిపోతాడు. ఈ ఆదాముని ఆ దేవుడు చేసినప్పుడు దేవతలకు ప్రశ్న వచ్చిందంట, ఏంజల్స్కి. అందరు చెప్పండి, వీరిద్దరిలో త్వరగా చెప్పండి, వీరిద్దరిలో దేవుడు ఎవరు, ఆదాం ఎవరు? చెప్పండి. మా ఇద్దరిలో దేవుడు ఎవరు అంటే అర్థం ఏంటంటే, వీ బోత్ లైక్ ఏ ట్విన్స్, కూర్చోండి. ఇప్పుడు ఆదాముకి నాకెంత ఆత్మ ఉందో, నా ఆత్మ, నా పోలిక, నా స్వరూపం, నా జ్ఞానం, నా బలహీనతలు, నా శ్వాస, నా జీవం, నా ఆత్మ, నాకున్న సంపూర్ణమైన ఆ 7 అంతల శక్తిని ఆదాములో పోసి నేను సృజించినాను. దేవతలు గమనిస్తున్నారు. ఈ మనిషిని మరలా నా మహిమలోకి చేర్చుకుంటా. చెప్పండి, ఈ మనిషిని చెప్పండి, ఈ మనిషిని మరలా మహిమలోకి చేర్చుకుంటా. భూమి మీద ఉన్నప్పుడు నా కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తా. నా కుడి చేయి పెట్టి నడిపించి తరువాత నన్ను ఆ మనుషుని మహిమలో నాతో చేర్చుకుని, నాతో కూడా అతను కూర్చుండబెట్టుకొని, అతనితో నేను కలిసి భోజనము చేశాను. ఇది 2వ భాగం. 3వ భాగంకి వెళ్తా. ఇది ఎలా సాధ్యం? అందరూ సార్ చెప్పండి, ఇది ఎలా ఆ సాధ్యమే కలువరి శిలువ. చెప్పండి, కలువరి శిలువ. ఇది ఎట్లా అర్థమవుతుంది ఈ మానవులకు? కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ మెసేజ్ ఈ మానవులకు అర్థమైతే, ఈ రోజే సర్వలోకంలో మనుషులు పేతురు గారు అలా చెప్పగలిగారు కనుకనే 3000 మంది ఒకే రోజు రక్షించబడ్డారు. పేతురు అలా చెప్పగలిగాడు కనుకనే 5000 మంది రక్షించబడ్డారు. పౌలు అలా చెప్పగలిగాడు కనుకనే 14 దేశాలలో ఆయన సేవ చేయగలిగాడు. ఇప్పుడు మనము అపోస్తలుల గారి 14వ తీయదులేండి, చదవండి ఎవరైనా ఫాస్ట్. యాక్ట్స్ 14:1 త్వరగా. ఏమ్మా తీసిన వాళ్ళు చదవండి, సేవకులు చదవండి అయ్యా, వాళ్ళే చదువు. రూల్ ఏమి? వాళ్ళకి జీతం ఇచ్చామా? చదవండి.
తేటగా బోధించినందున ఆ. అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఎవరెవరంటే నమ్ముకుంది? యూదులు, గ్రీసు గ్రీసు దేశస్థులు, అనేకులు. అనేకులు. ఈ అపోస్తలు సువార్త ఎట్లా చెప్పారంట? తేటగా. ఎట్లా చెప్పారంట? తేటగా. కింద ఫుట్ నోట్లో ఏముంది నాన్న? తేటగా కింద అనేకులు యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున బోధించిరి. అందరు చెప్పండి, విశ్వసించులాగున. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళ భాషలో చెప్తేనే అర్థమవుతుంది. సార్లు ఉన్నారు, పెద్ద సార్లు, వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు సామాన్య ప్రజలు ఉన్నారు, మీకు అర్థమయ్యేటి చెప్తేనే. సండే క్లాస్ వేరు, సేవకుల కూడిక వేరు, యవనస్తుల కూడిక వేరు. పౌలు చెప్పితే ఆ ప్రజలు విశ్వసించారంట. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుని కృపను బట్టి నా గొప్పతనం ఏమి లేదు. చెప్పి నేను క్రిస్టియన్ కాదండి. నా పేరు మొహమ్మద్ లాల్ ఇబ్రాహిం, సయ్యద్ మొహమ్మద్ లాల్ छोटे इब्राहिम मेरा नाम. मेरे माँ के नाम हुसैन भी है. मेरे अप्पा के नाम, बाबा का नाम बड़े शमशुद्दीन. मेरे अम्मा का मैं 9 वाला हूँ, 9 बच्चे हमारे अम्मा को, मैं तो 7 वाला हूँ. ये तो सच्चाई है. मैं क्या बोलता हूँ वो झूठ नहीं है. నాకు 20 ఏళ్ళ వరకు బైబిల్ ఎప్పుడు చూడలే. నేను ఒక మొహమ్మడన్ని. బైబిల్ అంటే తెలియదు నాకు, చూడను కూడా చూడలే. నేను 20 ఏళ్ళు వచ్చే వరకు మార్తా అన్న మాట నేను ఎప్పుడు వినలే. పరిశుద్ధ గ్రంథం అనే పదం నేను ఎప్పుడు వినలేదు. బైబిల్ని ఎప్పుడు చూడలే. ఫుల్ బైబిల్ అనేది ఒకటి ఉంటుంది, దాని సంగతే తెలియదు నాకు. అలాంటిది నా జీవితంలో ఈ మర్మం నాకు అర్థమైనప్పుడు బ్రతికితే దీని కొరకే బతకాలని వచ్చేసా. మా నాన్న, మేము ముస్లిమ్స్, నేను ప్రభువుని నమ్ముకున్నాను తెలిసి కింద పెట్టి మెడ మీద కాలు పెట్టి తొక్కినాడు. నన్ను చంపడానికి మెడ మీద కాలు పెట్టి తొక్కినాడు. మా అన్న నన్ను సుత్తతో కొట్టినాడు. ఇంట్లో నుంచి బయటకు తోసేసి ఇంకొకసారి వస్తే మనం చంపేస్తామన్నారు. 1993లో ఇంట్లోంచి బయటకు వచ్చేసిన. ఇంతవరకు మళ్ళీ ఇంటికి పోలేదు. 6 ఎకరాల భూమి నాకు 1 గజం ఇవ్వలేదు. 2 ఇండ్లు, 1 ఇల్లు ఇవ్వలేదు. ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆరంభంలో కొంచెం దేవుడు మమ్మల్ని దీవించి నాకు ఎంతో ఉన్నింది. నాకు కనీసము 100 రూపాయలు నాకు సరిపోయేందుకు ఇవ్వలేదు. నా పెళ్ళికి రమ్మని బతిమలాడుకుంటే, నువ్వు చాలా పెద్ద కథ, అది ఎందుకు చెప్పకూడదు మీకు, చాలా స్టోరీస్ అయినాయి. నా ముస్లిం అమ్మాయినే చేసుకున్నాను, నేను చేసుకోలే. ఫిలిప్ గారు ఇచ్చారు. ఫిలిప్ గారి దగ్గర ఒక అమ్మాయి ఉంటే, ముస్లిం అమ్మాయి, ఆమె పేరు బడీ మౌలాబీ. క్యా నామ్ హై ఉస్కా? బడీ మౌలాబీ. అరే అబ్రాహం అన్నాడు, చెప్పండి అంకుల్, ఒక ముస్లిం అమ్మాయింది, పెళ్లి చేసుకో అబ్బాయి అన్నాడు. సరే అంకుల్ అని చేసినారు. ఆమె ముస్లిం. ఆమె ఇంట్లో, వాళ్ళ ఇంట్లో భయంకరమైన సాక్ష్యం. ఆమె ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ అన్నలు కొట్టారు. కొడితే దవడ పనులు ఊడిపోయినాయి ఆమెకు. ఒంగోలు జిల్లా ఆమెది, ఒంగోలు జిల్లా కనిగిరి. ఇంట్లోంచి అర్ధరాత్రి పారిపోయి చర్చికి వచ్చింది. అటించటే మెడ్రాస్కి వెళ్ళిపోయింది. మెడ్రాస్లో దాక్కుంది ఆమె. 10 రోజులు ఎవరికి కనపడలేదంట. కనపడితే అమ్మ ఎవరు అడుగుతారని గదిలో నుంచి బయటికి రాకుండా దాచిపెట్టారు ఆమెను. అలాంటి స్థితి నుంచి దేవుడు ఆమెను కాపాడుకొని నాకు భార్యగా ఇచ్చాడు. మా పెళ్ళి ఎబ్రోన్లో అయింది. ఫిలిప్ గారు, జీటీ గారు, జాన్ సుబ్బారెడ్డి గారు, ఎబ్రోన్లో పెద్దలు పాల్ సుధాకర్, ఆ దినాల్లో నా అతిరథులందరూ వచ్చి నా పెళ్లి చేశారు. నేను చెప్పేది ఏంటంటే, నా పెళ్ళి మనుషులు చేయలే, దేవుడు చేశాడు. నాకు ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నాది కాదు, నా ప్రభు చేశాడు. నేను చెప్తున్నా, నాకు చేసింది ప్రభు భూలోకంలో. నేను గ్రహించింది కొంచెమే, కానీ ఇంకా నేను గ్రహించనిది నా కొరకు ఇంకా బహు రమణీయమైంది నా కొరకు రెడీగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, దేవునికి ముద్దు బిడ్డలు చెప్పండి, దేవునికి అందరూ సమానమే. భక్సింగ్ గారి సమాధి ఒక మాట ఉంటుంది, దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇక్కడ అతిశయించడానికి ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఎలా సాధ్యం? ఈ మనుషుడు ఎవరు? ఈ మనుషునికి చాలా భయంకరమైన పేర్లు ఉన్నాయి. భ్రష్టుడు, చెడిపోయినవాడు, చచ్చినవాడు, అపరాధి, అతిక్రమస్తుడు, పాపి, నీచుడు, బైబిల్ మాటలువి, దుర్బలుడు, భ్రష్టుడు, దౌర్భాగ్యుడు, ఆత్మీయమైన దిగంబరి, గుడ్డివాడు. ఇట్టి మనుషులను తన సంకల్పంలోకి ఎలా ఆకర్షించాడన్నది దేవుని సంకల్పం. అందుకోసమే 2026 ఏళ్ళ క్రితము యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఇది అద్భుతం. నేనంటాను, ఇవన్నీ ఒక అద్భుతాలు అయితే అసలైన అద్భుతం ఒకటి చెప్పనా? ఆ దేవుడు ఈ లోకానికి రావడం. అందరు చెప్పండి, చెప్పరండి. ఆ దేవుడు మళ్ళీ రేపున్నా నేను అందుకే రాత్రి మొత్తము మీకు తెల్లారి దాకా చెప్పేసి వెళ్ళిపోతా. ఇప్పటిదాకా చెప్పండి, మనకు భూ ముఖ్యమా
బైబిల్ ముఖ్యమా? అబ్బా, చూద్దాం ఇది ఎలా సాధ్యం. బైబిల్లో ఒక 3 వచనాలు చదువుదామా? ఎంతమంది చదువుతారు? చేయెత్తండి. బైబిల్ తీస్తారా? కెన్ లైక్ టు ఓపెన్ టు బైబిల్. ఫిలిపియన్స్ 2nd చాప్టర్, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. నన్ను మైక్ పెట్టు, ఆ మైక్ చదవండి. నన్ను అందరూ చదువుకుందాం. నువ్వు కూడా చదువు నాన్న, వీళ్ళు కూడా చదువుతారు. ఫిలిప్పీ 2వ అధ్యాయము నేను చదువుతాను. మనం చదువుకుందాం. 6, 7, 8. 6, 7, 8. 1, 2, 3 స్టార్ట్. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మీరు 3 వచనాలు చదివించానండి. ఈ 3 వచనాలు చెప్పడానికి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తారండి? వదిలేస్తా, 10 నిమిషాలు వదిలేస్తాను. ఓన్లీ 10 మినిట్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. 10 or 15 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. మా మందిరానికి ఒక ఆయన కలెక్టర్ వస్తాడు. నేను సేవ చేస్తున్న సంఘంలో ఒక విశ్వాసి ఉన్నాడు. ఆయన పేరు డేవిడ్ రవికాంత్. ఈజ్ ఏ IPS ఆఫీసర్. అంటే ఇంకొక ఆయన కూడా వస్తాడు, సువర్ణ పాండదాస్ IAS. ఈ కలెక్టర్లతో మా మందిరానికి వచ్చి వాళ్ళు మామూలుగా వచ్చి కూర్చొని వాక్యం వినబోదు. ఇంకొక RDO వస్తాడు, రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్. ఆయన అశోక్ చక్రవర్తి. ఆయన వాళ్ళు వచ్చి కూర్చుంటారు అన్నమాట. మందిరం సింపుల్గా అట్లా మీరు అట్లా కూర్చున్నారు, అట్లా కూర్చుంటారు. వాళ్ళ కలెక్టరు, RDO, IPS అని ఎవరికి తెలియదు. ఎవరితో పరిచయాలు పెట్టుకోరు, వస్తారు వెళ్ళిపోతారు. వాక్యం వినేకి. ఎక్కడ ఏమినేకి? నిజమండి. నేను ఇంటర్మీడియట్ 4 సార్లు ఫెయిల్. ఇంటర్మీడియట్ 4 సార్లు ఫెయిల్, పాస్ కాలే. అందుకే ఇప్పుడు నా లెక్క ఏంటంటే 10th క్లాస్ పాస్. ఎంత? 10th పాస్ నేను. అయితే నా అంశం ఏంటంటే ఇప్పుడు ఈ దేవుని సంకల్పం వాళ్ళకి అర్థమైంది కనుక వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా వస్తారంటే ఒక్కరు రారు. ఒక ఈ సువర్ణ పాండదాస్ వచ్చాడంటే ఆయన అంటే ఒక 6-7 మందిని తీసుకొని వస్తాడు. వచ్చి కూర్చుంటారు, వాక్యం వినేసి వెళ్ళిపోతారు. నేను చెప్పప్పుడు మీకు విషయం మీకు సువర్ణ పాండదాస్ గారికి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్, IAS మీలో ఎవరైనా IAS అవ్వాలనుకుంటే మీకు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలా, మళ్ళీ మెయిన్స్ పాస్ అవ్వాలా, మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలా. ఇంటర్వ్యూలో 3 క్వశ్చన్లు అడుగుతారు. 1-2 క్వశ్చన్లు కరెక్ట్ చెప్తే 3వ క్వశ్చన్ అడుగుతారంట. 1-2 క్వశ్చన్లు కరెక్ట్ చెప్పలేదంటే 3వ క్వశ్చన్ అడగరంట. 3వ క్వశ్చన్ అడగలేదంటే నువ్వు డిస్క్వాలిఫై అని అర్థం. 2 క్వశ్చన్లకు నువ్వు 3వ క్వశ్చన్ అడిగారు అంటే నువ్వు కలెక్టర్. అక్కడ తెలిసిపోతుందంట. 2 క్వశ్చన్లు అడిగి నీకు ఆన్సర్ ఇవ్వలేదంటే కరెక్ట్గా నువ్వు క్లోజ్, నీ ఫైల్ క్లోజ్ చేసేస్తారంట. నెక్స్ట్ టైం ట్రై చేసుకో పని. ఒక క్వశ్చన్ చెప్తాను, భయంకరమైన క్వశ్చన్ చెప్తా. ఆమె అడిగిన ఆమె కలెక్టర్, ఆమె కూడా కలెక్టరే. అరుంధతి ఘోష్ ఆమె పేరు. ఏం పేరు? ఆమె అరుంధతి చాలా డిఫరెంట్ లేడీ, డిప్లొమాటిక్ లేడీ. ఆమె ఢిల్లీలో జరిగింది ఇంటర్వ్యూ. అది 14వ అంతస్తు అంట ఇంటర్వ్యూ. ఈయన చాలా స్మార్ట్గా, పర్సనల్ డెవలప్మెంట్ అంటే చాలా నీట్గా ఉండాలి. కలెక్టర్ ఇంటర్వ్యూ పెట్టాలి ఎట్టుండాలా, చాలా ఇంటర్వ్యూ నీట్, చాలా పోయాడంట. పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒక ఫస్ట్ క్వశ్చన్ అరుంధతి ఘోష్ అడిగింది. ఒక్క క్వశ్చన్కి అవుట్ అయిపోతామంట. ఏమడికి తెలుసా? యంగ్ మ్యాన్ యూఆర్ లుకింగ్ స్మార్ట్ అనిందంట. బాగా అందంగా ఉన్నావు అనేది. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. అట్లా అంటే నువ్వు పొంగిపోకూడదు. థ్యాంక్ యూ మేడం అనాల, థ్యాంక్ యూ మామ్ అనాల. అని తర్వాత నువ్వు ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చావని అడిగిందంట. ఏమడిగిందంట? 15వ అంతస్తు ఎవరు ఎక్కుతారండి? లిఫ్ట్లో పోయిండండి. మీలాగా నేను లిఫ్ట్లో వచ్చానని చెప్తే 0 మార్కు. నువ్వు మెట్లు లెక్క పెట్టుకొని వచ్చి చెప్పినావు అనుకో, అది 0 మార్కే. ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి. ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చావంటే ఆయన ఆన్సర్ ఇచ్చాడు, వెంటనే ఇచ్చాడట. అందరు చెప్పండి, అందరు చెప్పాలా? ఎన్ని మెట్లు చెప్పరండి? ఎన్ని మెట్లు దిగితే అన్ని మెట్లు ఎక్కువ వచ్చా అని చెప్పాడంట. ఈజ్ నో కలెక్టర్. ఫస్ట్ క్వశ్చన్కే పడిపోయింది. 2వ క్వశ్చన్ చెప్తే ఇప్పుడు భయపడిపోతారు. టైం ఇప్పుడు అందరు చెప్పండి. నేను, మీరు చెప్పరు, నేను ఎదగాలంటే ముందు ఒదగాలి. అంటే నేను ఎక్కాలంటే ఫస్ట్ దిగాలి. చెప్పండి. నేను ఎక్కాలి అంటే ముందు దిగాలి. ఇప్పుడు పరలోకానికి భూలోకానికి 7 మెట్లు అంట. పరలోకానికి భూలోకానికి ఎన్ని మెట్లు? యేసయ్య పరలోకము నుండి భూలోకానికి 7 మెట్లు దిగొచ్చాడంట. ఎన్ని మెట్లు?
7 మెట్లు ఇప్పుడు చెప్తాను. 7 మెట్లు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. 7 మెట్లు దిగాడు. అందరు చెప్పండి. ఆయన 7 మెట్లు దిగినందుకు తండ్రి అయిన దేవుడు ఆయనను 7 మెట్లు ఎక్కించాడు. ఇప్పుడు 11 చదవమ్మా. 11, 12 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 చదవమ్మా. అందుచేత చదవండి. అందుచేతను ఆ. పరలోకమందున్న వారిలో లెక్క పెట్టుకోండి. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అక్కడ 7 సంగతులు ఉన్నాయి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్టును ప్రతివాని నాలుక దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి పరలోకమందు ఆయన కూర్చుండబెట్టను. ఇప్పుడు ఇంతగా హెచ్చించాడు అంటే ముందు ఆయన అంతగా దిగొచ్చాడు. ఏమేమి దిగొచ్చాడు? మనం హెచ్చించబడితే ఇష్టపడతాం, కానీ దిగడానికి ఎందుకు నువ్వు హెచ్చించబడలేదు తెలుసా? నువ్వు దిగలేదు. ఏం మార్కు బాబు గారు, నేను నీకే చెప్తున్నా. నువ్వు హెచ్చించబడాలంటే తగ్గించాలి. ఎవరు నేను తగ్గించారు? నువ్వే దిగాలి. ఎవరో నేను తగ్గిస్తే నువ్వు ఒప్పుకోవు. వాళ్ళు తగ్గించకముందే మనం దిగితే దేవుడు హెచ్చిస్తాడు. ఆయనకైనా తెరువులు, నీకైనా తెరువులు, ఏసైకైనా. చెప్పండి. ఇప్పుడు 7 మెట్లు దిగాడు. అందరు చెప్పండి. ఏసై ఎన్ని మెట్లు దిగాడు? చెప్పాలా? మొత్తం ఎన్ని మెట్లు? 7. అబ్బా, లెక్కలు బాగానే వచ్చాయి మీకు. చెప్పండి. ఎన్ని మెట్లు దిగాడు? ఎన్ని మెట్లు ఎక్కాడు? 7 14 7 తగ్గించుకొని చెప్పేసి నేను వెళ్ళిపోతాను. మొట్టమొదటిగా మొదటి మెట్టు దిగాడు. ఆ మెట్టు ఏంటంటే దేవుని స్వరూపం వదిలిపెట్టాడంట. మీకు అర్థం కాదు, చూపిస్తాను. ఈ మొదటి మెట్టు ఆయన దిగాడు. ఇక్కడ 7 మెట్లు ఉంటే బాగుండు. ఒక మెట్టు దిగాడు, 2వ మెట్టు దిగాడు, 3వ మెట్టు దిగాడు, 4వ మెట్టు దిగాడు, 5వ మెట్టు దిగాడు. జాగ్రత్త రండి. 6వ మెట్టు దిగాడు. అందరూ పలకండి. 7వ మెట్టు చెప్పరండి. అతి భయంకరం. 6 మెట్లు ఈజీ అంట, కానీ 7వ మెట్టు ఉంది చూడు, అక్కడ ఎవరి వల్ల కాదంట. అది కూడా దిగేశాడు. నేను ఆ 7 మెట్లు చెప్తే ఏమనుకోకండి. ఈ 7 మెట్లు చెప్పడానికి నాకు 7 వారాలు పట్టింది మా సంఘంలో. బైబిల్ స్టడీది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి తీసుకొని 14 వారాలు చెప్పాను. మొదటి మెట్టు ఏంటంటే దేవుని స్వరూపం వదిలేశాడంట. ఏం స్వరూపం? దేవునికి 7 స్వరూపాలు ఉన్నాయి. నోటి చెప్పేస్తా, పలకండి. దేవుడు ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, నీతి స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి, మహిమా స్వరూపి, అగ్ని స్వరూపి, దాసుని స్వరూపి. ఈ బైబిల్లో మాటలు ఇంగ్లీష్ ఇట్లే ఉంటుంది. తెలుగులో ఇమేజ్. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ రైచియస్నెస్, గాడ్ ఈజ్ ఫైర్. ఆయన అగ్ని స్వరూపంగా కనపడే ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం రాస్తాడు ఆయన. కాబట్టి ఆ 7 అంతల స్వరూపమును ఆయన వదిలిపెట్టాడని చెప్పడం. ఒక చిన్న కథ చెప్తాను. మీలో ఎవరైనా విమానం ఎక్కిన వాళ్ళు ఒకసారి చెయ్యెత్తండి. విమానం ఎక్కిన వాళ్ళు చెయ్యెత్తారండి? ఒకసారి పైకి ఎత్తండి, చెయ్యెత్తే. విమానం ఎక్కిన వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10. మార్క్ ఎక్కలేదు ఇంకా. దించండి. ఎక్కుదువుగాక. తగ్గించుకుంటే ఎక్కుతావు. నేను ఇది 1 సంవత్సరం 10 సార్లు ఎక్కాను విమానం. ఇంకా 2 నెలలు కూడా కాలేదు, 10 సార్లు విమానం ఎక్కాను. ఈ ఇయర్లోనే జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 10 సార్లు విమానం ఎక్కాను. నేను ఎక్కించింది ఏది? బైబిల్. నేను చెప్పేది ఏంటంటే తగ్గించి నాకు సిగ్గేటు తెలిసిపోయింది. నాకు బైబిల్ మర్మం తెలిసిపోయింది, దేవుని మర్మం తెలిసిపోయింది, పరలోక మర్మం తెలిసిపోయింది. నేను తగ్గించుకుంటే దేవుడు ఇచ్చిస్తాడు. సీక్రెట్. దట్ ఇస్ ద మిస్టరీ. దేవుని స్వరూపం.
ఒక చిన్న కథ చెప్తా. మీరు విమానం ఎందుకు చెప్పానంటే, ఇక్కడిని విమానం పోవాలంటే విమానం ఏంటంటే భూమి నుంచి 40,000 మీటర్ల ఎత్తులో పోతుంది. అది ఎన్ని మీటర్లు? జాగ్రత్త, ఎన్ని మీటర్లు? అందరూ ఒకసారి, నేను టైం ఎక్కువ తీసుకోవాలి దీనికి, యాక్చువల్ కుదరదు నాకు. అందరు చెప్పండి. దీని పేరు భూమండలం. ఏం పేరు దీని పేరు? భూమండలం నుంచి 40 మీటర్ల వరకు, 40,000 మీటర్ల వరకు మేఘాలు ఉంటాయంట. ఏముంటాయి? దాని పైకి పోతే మేఘాలు ఉండవు. మేఘాలు ఉన్నంత వరకు ఆక్సిజన్ ఉంటుంది. దానికి ఒక పేరు పెడదాం, మేఘమండలం. చెప్పండి. దాని పైకి వెళ్తే మీకు ఒకటి వస్తుంది, చంద్రమండలం. ఏంటి? ఎవరైనా చంద్రమండలం వెళ్ళవచ్చు? ఒకసారి చెయ్యి ఎత్తండి. చంద్రమండలం ఎక్కిన వాళ్ళు సునీత విలియమ్స్, రాకేష్ వర్మ, నీల్ ఆమ్స్ట్రాంగ్, వీళ్ళందరూ ఎక్కారు. ఒకసారి చంద్రమండలంకి వెళ్ళి రావడానికి ఇండియా కరెన్సీతో 60 కోట్లు అవుతుంది. ఎంత? ఎవరికైనా 60 కోట్లు ఉంటే, మీ బాడీ ఫిట్గా ఉంటే, గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్తో పోయే ఫ్లైట్ అది. ఆ స్పీడ్కి తట్టుకునే బాడీ మీ కెపాసిటీ ఉంటే, మీకు ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే, మీరు 60,000 కడితే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే, ఆ నాసా వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేస్తే, దాన్ని అప్పుడు చంద్రమండలం మీద తీసుకుపోతారు మిమ్మల్ని. మీలో ఎవరు పనికిరారు, నేను కూడా పనికిరాను. బీపీ ఉంటే పర్మిషన్ ఉండదు. బీపీ షుగర్ ఉంటే మీకు నాసాకు పర్మిషన్ ఇవ్వదు, ఎందుకంటే ఆ స్పీడ్కి మీ బీపీ పడిపోతుంది. చంద్రమండలంకి వెళ్ళాలంటే రాకేష్ శర్మ, సునీత విలియమ్స్, నీల్ ఆమ్స్ట్రాంగ్, నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా నాకు తెలిసి చంద్రమండలంకి వెళ్ళొచ్చి 100 మందే ఉన్నారు ప్రపంచంలో. ఓన్లీ 100. కల్పన చావ్లా తెలుసా? కల్పన వీళ్ళందరూ చంద్రమండలం 60 కోట్లు అవుతుంది. అలాగే పైకి వెళ్ళిపోతే మీకు సూర్యమండలం వస్తుంది. ఏమొస్తుంది? ఎవరైనా సూర్యమండలం వెళ్ళొచ్చారా? అది 15 కోట్ల మేల దూరంలో ఉంది. అలాగే పైకి పోతే నక్షత్ర మండలం ఉంది. ఏ మండలం అంటే? నక్షత్ర మండలం అంటే ఒకటి పక్కన 135 సున్నాలు పెట్టాలంట. అన్ని కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు? ఒకటి పక్కన 135 సున్నాలు పెడితే అన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఏంటివి? నక్షత్రాలు. మీకు అర్థమైందో లేదో? అలాగే వెళ్ళిపోతే నక్షత్ర మండలం దాటడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది కాంతి వేగంతో. ఏ వేగంతో? కాంతి. అలాగే వెళ్ళిపోతే కటిక చీకటి బ్లాక్ హోల్ వస్తుంది. దాని బైబిల్ భాషలో వాయుమండలం అన్నారు. అలాగే పైకి వెళ్ళిపోతే మీకు పరమండలం వస్తుంది. ఏమొస్తుంది? అక్కడ మీకు సియోను పర్వతం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మీరు చూస్తున్నారే పర్వతం. సార్ బొమ్మ పెట్టాడు పర్వతం. ఈ పర్వతము, ఆ పరలోకములో ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి బైబిల్లో 7 పేర్లు ఉన్నాయి. నేను చెప్తా, పలకండి. ఒక పర్వతానికి 7 పేర్లు. నోటి చెప్పండి. యెహోవా పర్వతం. అందరు చెప్తేనే చెప్తా. యెహోవా పర్వతం. మిమ్మల్ని పొద్దుందాకా వదిలిపెట్టలేండి. మళ్ళీ చెప్పండి. భయపడిపోతాను. అందరు చెప్పండి. యెహోవా పర్వతం, దేవుని పర్వతం, సియోను పర్వతం, సభా పర్వతం, ఉన్నత పర్వతం, గొప్ప పర్వతం. దాని పేర్లు. ఈ 7 అంతల పరిశుద్ధ పర్వతం. ఆ పర్వతానికి 7 పేర్లు. మీకు పరలోకం అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు 3వ స్పేస్ దాటితే, మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం దాటిన తర్వాత మీకు హెవెన్ కనిపిస్తుంది. ఆ హెవెన్లో మీరు ఎంటర్ కాకముందే ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ కింద నుంచి పైదాకా 12 రత్నాలు ఉంటాయంట. 12 రత్నాలతో కట్టబడిన పర్వతం అది. ఆ పర్వతము కొండ కొనగొప్పు మీద సియోను పట్టణం ఉంటుంది. సియోను దేశం. దాని పేరు ఏం పేరు? సియోను. సియోన్ అంటే అర్థం ఏంటంటే హైట్ అని, ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఆ పర్వతం యొక్క కొండ కొనకొప్పు మీద పట్టణం ఉంటుంది. ఆ పట్టణం అంతా సువర్ణంతో ఉంటుంది. 750 కోసులు. ఎంత ఎత్తు? ఒక కోసు అంటే మీకు అర్థం కావాలంటే, మీరు ఎవరైనా దుబాయ్ చూసిన చేయొత్తండి. దుబాయ్ చూసిన చేయొత్తానమ్మా. దుబాయ్లో బురూజ్ ఖలీఫా అని ఉంది. ఏంది దాని ఎత్తు తెలుసా? 1 కిలోమీటర్. ఎంత? హైదరాబాద్లో ఇప్పుడు 60 అంతస్తుల బిల్డింగ్లు పర్మిషన్ ఇస్తున్నారు. 60 అంతస్తులు అంటే ఎంత? 600 మీటర్లు. బురూజ్ ఖలీఫా ఎత్తు ఎంత అంటే 890 మీటర్లు.
కిలోమీటర్ కూడా లేదు. పరలోకం ఎత్తెంత, పట్టణం ఎత్తు ఎంత అంటే ఒక కోసు వచ్చి 2.5 మైలు, అంటే మన లెక్కలో తీసుకుంటే 5 కిలోమీటర్లు. అలా 5 ప్లస్ 750 అంటే 7 మూల 7 ఎంత 35, 3500 కిలోమీటర్లు ఎత్తుంటుంది అది. ఆ పట్టణం 350 కిలోమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు, అంత చచ్చౌకము, అంత సువర్ణం. ఆ పట్టణము ఆ కొండ కొనకప్పు మీద ఉంటుంది. ఆ పట్టణానికి రాజు, అధికారి, యజమానుడు యేసుక్రీస్తే. ఆ పట్టణం నడిబొట్టులో దేవుని సింహాసనం ఉంటుంది. అందరు చెప్పండి, అందరు చెప్పాలా? ఆకాశము చెప్పరండి నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఒకసారి చెప్పండి हिंदी में. ये बात उर्दू में बहुत अच्छा लगता मुझे. उर्दू में बोलूंगा, बोलो చెప్పండి. आसमान, ఒకసారి చేయి చూపించండి. आसमान तेरा तक है, जमीन तेरा पांव की चौकी है. చెప్పండి, एक बात बोलिए, अंदर చెప్పండి. आसमान तेरा तक है, जमीन तेरा पांव की चौकी है. అంటే దేవుడు అక్కడ కూర్చొని ఉంటే ఆయన పాదములు భూమి మీద ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నాడు? భూమి, మేఘమండలం, చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం, వాయుమండలం, పరమండలం, సియోను పర్వతం, 750 కోసుల పట్టణం. ఆ పట్టణం యొక్క నడిబొడ్డున కూర్చొని ఉంటే ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి. అంటే ఆయన ఎంత ఉంటాడండి? ఆకాశమహాకశంబులు పట్టనీయ ఆకాశమహా. కాబట్టి మీరు సరిగా పాడలే. పాడితే పరలోకం దిగి రావాల. పాట పాడితే హెవెన్స్ తొంగి చూడాలంట. అబ్బా ఏం పాడతారని ఒక్క గొంతుతో పాడాలా. ఇష్టం లేకుండా పాడితే వినడా ఆయన పరలోకం దేవుడు. మనకు పూర్వకంగా పాడాలి. అక్కడ కూర్చుంటే నా దేవుడు భూమి మీద ఉంటాడు. అంత పెద్ద దేవుడు నా కొరకు ఆ మెట్టు దిగి కిందికి వచ్చాడు. ఒక మెట్టు అయిపోయింది. అప్పుడు ఆవలింపులు వచ్చేసినాయి. సేవని సందులో ఆవలిస్తే కూడా మార్కులు పోతాయండి, తెలుసా మీకు? యూదుడు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దగ్గకూడదు, తుమ్మకూడదు, ఆవలించకూడదు, లేచిపోకూడదు, మాట్లాడకూడదు, పక్క తిరిగి చూడకూడదు. రూల్స్ ఉన్నాయి. సునగోగులోకి యూదుడు వచ్చినాడంటే ఇంకొకటి చెప్పకూడదు. ఇక్కడ మీకు అర్థమైంది లేదు? నీ పక్కన వచ్చి కింగ్ సాలమోన్ వచ్చి మోకరిస్తే, కింగ్ సాలమోన్ వచ్చి మోకరించాడని చెప్పడానికి ఇటు తిరిగావనుకో, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. మీకు అర్థమైంది లేదు? ఇంకోటి ఆలస్యంగా రాకూడదు. ఏం రాకూడదు? ఆలస్యంగా రాకూడదు. దట్ ఈజ్ ఆనర్. చెప్పండి అందరు చెప్పండి. దేవుని సన్నిధిలో చెప్పరండి, సేవకులను చెప్పండి. దేవుని సన్నిధిలో తుమ్మకూడదు, దగ్గకూడదు, ఆవలించకూడదు, ఆలస్యంగా రాకూడదు, ప్రక్కన చూడకూడదు, లేచిపోకూడదు. ఇంకొకటి చెప్పను ఇక్కడ. నో, అది ఇక్కడ చెప్పకూడదు. నేను అంత పరిశుద్ధమైంది దేవుని సన్నిధి. అంత ఉరగానే మనల్ని నమ్మడు దేవుడు. భక్సింగ్ గారు బల్ల దగ్గర మోకరించినప్పుడంట 45 నిమిషాలు ఒక స్టాచ్యూలాగా మోకరించేవాడంట. నేను విన్నది ఏంటంటే, భక్సింగ్ గారు బల్ల ఇచ్చిన కాలం అంతా ఏ రోజు బల్ల దగ్గర ఏడవకుండా ఆయన ప్రార్థన చేయలేదంట. మీకు అర్థమైంది లేదా? బల్ల ఇచ్చేటప్పుడు ఏడ్చిన వాళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి. బల్ల ఇచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ బల్ల ఇచ్చిన వాళ్ళు చెయ్యి ఎత్తండి. భక్సింగ్ గారి ఎక్స్పీరియన్స్ అది. అందుకే దేవుడు దిగొచ్చాడు అందుకు, ఆయన కోసం. బల్ల విరవాలంటే చెయ్యి కన్నీళ్ళు 2 బొట్లు కార్చందే బల్ల వచ్చేవాడు కదంట. ఆయన ఏడ్చేవాడంట. అందుకే మనం సరే విషయాలకు వెళ్ళిపోతాం. ఆయన మొదటి మెట్టు దిగొచ్చాడు. రెండవ మెట్టు దేవుని స్వరూపం కలిగిన వాడండి.
దేవుని పోలిక. ఏంటి పోలిక? పోలిక అంటే ఏందమ్మా? ఏంటి పోలిక చెప్పండి. ఆసీనుడైన వాడు సూర్యకాంత పద్మరాగ మరకతములను పోలినవాడు. ప్రకటన గ్రంథం 4:3 తెలియండి. ఆ పోలికను దిగేశాడు. అయిపోయింది, 2 అయిపోయినాయి. 3వ పోలిక, 3వ చదవమ్మా, వరుసలో 3వ చదవమ్మా. ఫిలిప్పీ 2వ అధ్యాయము. దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ తన మనిషిని పోలిక పుట్టి. చాలు. ఏం పోలిక అంట అమ్మా? చెప్పండి అమ్మా, ఏం పోలిక? పోలిక అంటే ఏంటి? దేవుని పోలిక వేరు, మనిషి పోలిక. మీకు అర్థం కావాలంటే మీకు ఒక చిన్న కథ చెప్తా. మీ ఊర్లో బర్రెలు ఉన్నాయండి? బర్రెలు ఉన్నాయా? బర్రెలు పొద్దున్న పెండేస్తాయి. ఏమేస్తాయమ్మా? పెండేస్తాయి. పెండంతా కలిసి కుప్పేస్తారు. దాన్ని ఏమంటారు? పెంట కుప్ప. పెంట కుప్పను అట్లే వదిలేస్తే ఏమొస్తాయి దాంట్లో నుంచి? ఆ పురుగుని ఏమంటాం? పేడ పురుగు అంటాం. జాగ్రత్త రండి. మీరు వెళ్ళేటప్పుడు పేడ పురుగు కనపడింది అనుకో, ఎంత వాటి క్యూట్ అంటామా? సెల్ఫీ తీసుకుంటామా? దాన్ని చూస్తాం, వాసన చూస్తామా అండి? ఎంత బాగుంది, ఎంత బ్యూటీగా ఉంది అంటామా? నేను ఒక్కటి చెప్తున్నాను, హెవెన్లో నుంచి దేవదూతలు వారు మనల్ని చూస్తే మనం పెండలో పురుగులా కనిపిస్తామంట. మీరు ఎందో అనుకుంటారు, పెద్ద మురిసిపోతారు మిమ్మల్ని మీరు చూసుకొని. పెండ రూపం ఇది, పెండలోని పురుగు రూపం ఇది. ఆదాం పోలిక ఎప్పుడో దేవుని స్వరూపం, దేవుని పోలిక ఎప్పుడో పోయింది. ఇప్పుడు మనం కలిగింది ఆ దేవుడు సృజించిన ఆ పోలిక కాదు. We lost that image, that likeness. Now we are like a worm. ఈ పోలికి వచ్చాడు. 3వ మెట్టు దిగాడు. 4వ మెట్టు, ఆకారమందు మనుష్యునిగా కనబడి. అందరు చెప్పండి. అందరు గట్టి చెప్పాలా? మనుషుడు అంటే ఏందమ్మా? ఒరే నువ్వు లేరా బాబు, స్పాట్ త్వరగా ఫాస్ట్. అక్కడ నిలబడుకు. ఏం పేరు నీ పేరు? అటు తిరుగు. జాయ్ వాళ్ళ అమ్మ వచ్చింది ఇక్కడ. చెయ్యెత్తమ్మ. జాయ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వెరీ గుడ్. ఏమ్మా వీడు ఆకాశం నుంచి ఊడిపడ్డా? చెప్పమ్మా, త్వరగా చెప్పమ్మా. వీడు పుట్టాలంటే పెద్ద కథ. వాళ్ళ నాన్న వచ్చిండా? వాళ్ళ డాడీ వచ్చిండా? వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? మీ పేరమ్మా? రవికుమారు అన్న. వాళ్ళకు పెళ్లి కావాలా? వీడు తల్లి గర్భంలో రూపం అవ్వాలా? వీడు ఆరంభం ఎంత తెలుసా? వీడి రూపం ఎంత తెలుసా? అందరు చెప్పండి. చీమ తలలో 50,000 వంతుతో స్టార్ట్ అవుతాడంటే వీడు. ఎంత? చీమ తలకాయలో 50,000. దేని? చీమ తల ఉంది కదా, చీమ తలకాయ, దాని ముక్కలు కోసి 50,000 ముక్కలు చేస్తే 50,000 ముక్క వీడు స్టార్టింగ్. దాన్నే బైబిల్ భాషలో కణము అన్నారు. ఏమన్నారు? ఆ కణముగా స్టార్ట్ అవుతాను. పుట్టాడమ్మ, లోకానికి వచ్చాడా బిడ్డ? ఎన్ని రోజులు నాడు కడుపులో? మగపిల్లడన్నా వీడు ఆడపిల్లనా? మగపిల్లడు. మగపిల్లడైతే 9 నెలల 7 రోజులు ఉంటాడు. ఎన్ని రోజులు? ఆడపిల్ల అయితే 9 నెలల 9 రోజులు ఉంటుంది. కరెక్ట్ లేట్ 9 నెలల 7 రోజుకి తనుకొని బయటకు వస్తాడు. ఇప్పుడు 9 నెలల 7 రోజులు తల్లి కడుపులో ఉన్నాడు వీడు. ఎవరు? వీడు ఎట్లా తెలుసా? అందరు చెప్పండి. ఈ సాత్వి ఏం పేరు? ఈయన పేరు అందరు వినండి. ఈ అందరు చెప్పండి. జాయ్ కణము. జాయ్ 9 నెలల 7 రోజులు. జాయ్ మురికిలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? తల్లి కడుపులో ఏముంటుందమ్మా? సెంట్ ఉంటుందా? ఏముంటుందండి? మురికి. 3 జాయ్ చెప్పండి ఒంటరిగా ఉన్నాడు. చెప్పండి. వానికి ఎవరు కడుపులో తోడున్నారమ్మా? ట్విన్స్. వీడు సింగిలే కదా. ట్విన్స్. ఒంటరిగా ఉన్నాడు. 4 5వదిగా చీకట్లో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? 6వదిగా వీడు నిశ్శబ్దంగా ఉన్నాడు. సరే గట్టి నిశ్శబ్దం అని చెప్పండి. నిశ్శబ్దం, సైలెంట్. 9 నెలల 7 రోజులు నిశ్శబ్దంగా ఉన్నాడు. 7వదిగా మౌనంగా ఉన్నాడు. నిశ్శబ్దం వేరు, నిశ్శబ్దంగా ఉన్నాడు, మౌనం. ఆఖరికి చెప్తా భయంకరమైంది. చెప్పండి అందరు చెప్పండి. పొజిషన్లో ఉన్నాడు. ఏంటి అమ్మా? వీడు ఎదురుకాలతో పుట్టాడా? మామూలుగా పుట్టాడా? నార్మల్ బేబీ. ఏం బేబీ?
నార్మల్ బేబీ అంటే తెలుసా మీకు? తలకాయ కింద పెట్టుకొని కాళ్ళు పైన పెట్టుకోవాలి. చెప్పండి, చెప్పండి అమ్మా. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకొని 9 నెలల 7 రోజులు ఇట్లే పండుకోలేడు. ఆ 7వ దినము 7వ గడి అయితేనే పేగు దిగి బయటకు వస్తాడు. వీడు మనిషిగా పుట్టాలంటే వీళ్ళమ్మ 9 నెలల 7 రోజులు వీని కడుపులో మోయాల. చీకట్లో ఉంటాడు వీడు, మురికిలో ఉంటాడు, దుర్వాసనలో ఉంటాడు. దుర్వాసన ఏం? మురికి వేరు, మురికి దుర్వాసన. ఒంటరిగా చీకటిలో మౌనంగా నిశ్శబ్దంగా పొజిషన్లో ఉంటేనే ఈ లోకానికి వచ్చాడు. కూర్చోపరా. వాడే కాదు మనమంతా. చెప్పండి, వాడే కాదు. నేను మా అమ్మకు నార్మల్ డెలివరీ, సెక్షన్ బేబీలకి ఇది అర్థం కాదు. నార్మల్ డెలివరీ కావాలంటే ఆ తల్లి మరణము అంచుకెళ్ళి మరణాన్ని అట్లా తాకి వస్తుందంట. మరణం అంచుకెళ్ళి మరణాన్ని, యేసుక్రీస్తు లోకానికి రావాలంటే మనుష్యుల పోలికగా ఆకారమందు మనుష్యుడిగా. ఎవరైనా దేవుడు. సియోను గీతలో పాట ఉంది, ఆత్మదేవుడు ప్రత్యక్షంబాయే సిలువలో, సూర్యుడ దృశ్యుడై కమ్మేనంత చీకటి. ఆత్మదేవుడు చీకటిలో వేలాడినాడు. అంత మాత్రం రక్షణ రాలా, సిలువ మీద వేలాడినాడు. ఇక్కడ సిలువ మీద. మీకు సిలువ అంటే తెలుసోలేదు? అందరు చెప్పండి సిలువ. ఒకసారి చెప్పండి సిలువ. మీకు అర్థం కావాలంటే కథ చెప్పాలి మీకు. పాపా మాట్లాడితే మార్కులు పోతాయి. మీరు మందిరంకి వచ్చి పక్కనలతో మాట్లాడితే అయిపోయి మార్కులు పోయినట్లే. దేవుని దృష్టిలో మీరు రానట్లే. లేచిపోయినా అవుట్, మార్కులు పోయినట్లే. ఆలస్యంగా వచ్చినా మార్కులు పోయినట్లే. తుమ్మినా మార్కులు పోయినట్లే. దగ్గినా మార్కులు పోయినట్లే. ఆవలించిన మార్కులు పోయినట్లే. మీరు ఆయన సన్నిధిని అవమానించినట్లే. మీరు మందిరానికి ఒక్క సెకండ్ లేట్ వచ్చినా మీరు దేవుని అవమానించినట్లే. ఇట్స్ ట్రూత్. సేవకులు గుర్తుపెట్టుకోండి, ఒక్క సెకండ్ లేట్, సేవకురాళ్ళు మరి ముఖ్యంగా ఒక్క సెకండ్ లేట్ వచ్చినా నువ్వు దేవుని అవమానించినట్లే, దేవుని తృణీకరించినట్లే. ఏ సేవకుడైనా సరే. అందరూ చెప్పండి సిలువ. చెప్పండి సిలువ అంటే మీకు ఒక చిన్న కథ చెప్పేసి మెసేజ్ ముగిచ్చేస్తా. లాస్ట్ పాయింట్. అందరు చెప్పండి, మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా తగ్గించుకునేను తన్ను తాను. మీకు ఇది కథ చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పిండరు? బహుశా నేను గొప్పేం కాదుగా, నాకు తెలిసింది చెప్తున్నా. మీకు ఎంతమంది మధ్యప్రదేశ్లో భోపాల్ అని ఉంటుంది? చెప్పండి, ఏంటి ఊరి పేరు? భోపాల్. 1984లో అక్కడ అంటే ఇందిరాగాంధీ కాలంలో ఒక ఫ్యాక్టరీ కట్టించారు. ఆ ఫ్యాక్టరీ పేరు మిథైల్ యాసిడ్ ఫ్యాక్టరీ. ఏంటి అది? అమెరికాలో కడితే అది అమెరికా చుట్టుపక్కల పొల్యూట్ చేస్తుందని అక్కడ క్యాన్సిల్ చేసి దాని లైసెన్స్ ఇండియా పుక్కటికి వచ్చింది. ఇండియా ఏంటి? పుక్కట్ ఏమైనా పెట్టచ్చు ఫ్యాక్టరీలో. ఇండియా అమెరికాలో అట్లా ఉండదు. దీని ద్వారా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయింది, దాన్ని కొట్టేశారు పర్మిషన్. ఆ పర్మిషన్ ఇండియాకి వచ్చి పైసలు ఇచ్చి దాన్ని ఇండియాకి తెచ్చుకున్నారు. ఇండియా వాళ్ళకి ఎంత పైసలు వచ్చాయో, ఎన్ని ముట్టాయో, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ముట్టాయో తీసుకొచ్చి భోపాల్లో పెట్టారు. అది వెరీ డేంజరస్ పాయిజన్ కెమికల్. అది ఆ కెమికల్ ఫ్యాక్టరీలో మిథైల్ యాసిడ్ ఫ్యాక్టరీ ఆపరేట్ చేయడంలో మిస్టేక్ అయింది. మీలాగా మందిరంకి వచ్చి మాట్లాడింటారు. మిస్టేక్ అయింది, యాసిడ్ లీక్ అయిపోయింది. లీక్ అయిపోయి ఒక్క రాత్రిలో భోపాల్ పట్టణంలో 60,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 60,000. ఎట్లా చచ్చిపోయారు చెప్తా. తల్లి పాలిస్తుంది, తల్లి చచ్చిపోయింది. రొమ్ము మీద ఇట్లా పెట్టుకుంది, బిడ్డ పాలతో వాడు చచ్చిపోయాడు. ఫ్యాక్టరీ పక్కన రైల్వే స్టేషన్ ఉందంట. రాత్రి మిడ్నైట్ 12:30కి లీక్ అయింది. 12:45కి రైలు వచ్చి ఆగింది. ట్రైన్ నిండా 3,000 మంది ప్యాసింజర్లు. ట్రైన్ ఇంజన్ డ్రైవర్తో సహా 4 ట్రైన్ల మనుషులు ఒక్కడు బతుకుని చచ్చిపోయారు. మీకు అర్థమైందో లేదో?
యవనస్తుడు మీద గట్టిగా యవనస్తుడు అర్థమైంది, అమ్మో చచ్చిపోతాను, అమ్మ చచ్చిపోతాను అని చెప్పి ముక్కు బిగించుకొని పరిగెత్తినారు. ఎంత దూరం పరిగెత్తారు? పరిగెత్తి ఊపిరి తీసుకోవాలా, ఊపిరి తీసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయింది. అట్లే పడి చచ్చిపోయారు. చచ్చిపోయారు చెప్తే మీరు భయపడతారు. గుడ్లు అందరికీ బయటకు వచ్చినాయి. ఆ మిథైల్ యాసిడ్ ఎఫెక్ట్ ఏంటంటే గుడ్లు బయటకు వస్తాయంట, నరాలు చిట్లి గుడ్లు బయటకు వచ్చినాయి. ఒక్క రాత్రిలో 60,000 మంది చచ్చిపోయారు. అది చాలా మన ప్రపంచ హిస్టరీలో అంట ఒక్క రాత్రిలో 60,000 మంది చనిపోయిన మొదటి హిస్టరీ ఇండియాలోదంట. ఒక్క ఊర్లో. నేను ఒకటి చెప్తాను, ఎందుకు చనిపోయారు తెలుసా? అందరు పలకండి, ఆక్సిజన్ లేక. చెప్పండి. అంటే మనిషి బతకాలంటే ఏముండాలా? ఇప్పుడు ఏ సిలువ అంటే తెలుసా మీకు? ఊరండి. రీసెంట్లీ ఎప్స్టన్ ఫైల్స్ అని తెలుసా మీకు? ఆయన మెడ ఊరేశాడు, మెడ ఇరిగిపోతుంది. ఊరేస్తే ఏమవుతుందంటే ఈ మెడ బొక్క ఇరిగిపోతుంది. మెడ బొక్క ఇరిగిపోయి ఊపిరి అందదు, అది ఆక్సిజన్ పోదు. అది సులభంగా 1 నిమిషం చచ్చిపోతారు. నిమిషంలో చచ్చిపోతని యేసుస్వామికి మేకులు కొట్టారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు దిగ్గొట్టారు. అవన్నీ ఇప్పుడు చెప్పలేను నేను. ఆ శిలువమూర్తిని మేకులతో కొట్టినప్పుడు ఆక్సిజన్ అందదంట. మీకు సీన్ క్రియేట్ చేస్తాను, జాగ్రత్త తినండి. ఇట్లా ఉంటుంది శిలువ అంటే, ఇట్లా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆక్సిజన్ మనిషి ఊపిరి ఈ బాడీ అంతా ఇట్లా వస్తుందంట, ఈ పొజిషన్కి వస్తుందంట, ఇట్లా వచ్చేస్తుందంట. ఇప్పుడు బాడీ అంతా ఈ భుజాల మీదకి వస్తుంది. ఈ లంగ్స్, యేసుక్రీస్తు వెయిట్ అంటే ఒక చరిత్రకారుడు రాశాడు 82 కిలోలు ఉన్నాడంట. ఎంత? 82 కిలోస్ అంటే యేసు. 82 కిలోస్ యంగ్ మ్యాన్. ఆ బాడీ బరువు మోయాలంటే ఈ లంగ్స్ అంతా ఈ భుజాల మీదకి వచ్చింది. అప్పుడు ఈ లంగ్స్ దగ్గరకు వచ్చేస్తాయి, ఊపిరి రాదన్నమాట. ఊపిరి తీసుకోవాలంటే ఒళ్ళంతా ఈ కాళ్ళ మీదకి తీసుకొని ఇలా లేపాలంట. నేను ఇట్లా లేపినప్పుడు ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్ వెళ్తే అది 20 సెకండ్లు మనిషి బతకనిస్తుంది. ఎన్ని సెకండ్లు? 20 సెకండ్లకి ఆక్సిజన్. మళ్ళీ ఊపిరి తీసుకోవాలి, మళ్ళా బాడీని ఇట్లా చేతులు కాళ్ళ మీద తీసుకొని ఇట్లా తీసుకోవాలి, మళ్ళీ 20 సెకండ్లు. అది సిలువ అంటే. అట్లా 1 గంటకు 60 నిమిషాలు. 1 నిమిషానికి 3 సార్లు తన దేహాన్ని పైకి ఎత్తుకొని దేహాన్ని వదిలి 6 గంటలు వేలన్నాడు. బైబిల్ ఒక మాట చెప్పండి, సాయంకాల నైవేద్యం. ఆ సమయంలో పస్కా బలించాల. ప్రత్యేక సొలొమోను దేవాలయంలో ఆ గొర్రెను బలించే సమయానికి సాయంత్రం 3 అయింది. మీకు ఇప్పుడు మీకు 8 గంటలప్పుడు ముస్లిమ్స్ మస్జిద్లోంచి అజా వచ్చింది. విన్నారా? అల్లాహో అక్బర్. అది 8 గంటలకి. యూదుల మందిరంలో 3 గంటలకు అజా ఇస్తారంట. సాయంకాల నైవేద్య బలి పస్కా వధించబడుచున్నది అన్నప్పుడు గొర్రె వధించాలంట. అప్పటిదాకా వేసే బతకాల. ఉదయం 9 నుంచి 6 వరకు బ్రతకాలి. యేసుక్రీస్తు పేరు ఏం పేరు? పస్కా బలి పశువు. ఆడ పస్కా వధించబడాల, ఇక్కడ యేసు చనిపోవాల. ఈ 2 కోఆర్డినేట్ అవ్వాల. ఆయనేమో సిలువలో వేలాడింది 9 గంటలకు, 3 గంటలకు చనిపోవాలి. ఈ 6 గంటల ప్రాసెస్లో ఆయన పడిన వేదన సిలువ. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? సాత్విక్ కోసం, జాయి కోసం, మార్కన్న కోసం, నా కోసం, నీ కోసం. అన్నది చెప్పండి ఒకసారి. యాక్షన్ చేయండి. యాక్షన్. ఇది నిజము. యాక్షన్ చేయలే, సేవకులు అసలే చేయలే. ఇది నిజము, ఇది నిజంగా నిజం. చెప్పండి. ఇది నిజము, ఇది నిజంగా నిజం. ఇది నిజమని చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఇది నిజమని చెప్పడానికి నేను మారాను. నేనెవరినండి? మసీదులో నమాజ్ చేసుకుంటూ ముస్లిం. నాకు బైబిల్ గిట్టదు.
అందరు చెప్పండి, ఈ మాట నేను నమ్మాను, ఈ మాట ఈ సువార్తను నమ్మినప్పుడు అందరు చెప్పండి చెప్పండి టీ తాగినంత సేపట్లో మనసు మారిపోయింది. ఇట్స్ ట్రూత్. నాకు యేసుప్రభువుని నమ్ముకోవడానికి రోజులు గంటలు ఏం పట్ల, ఎంతసేపు పట్టింది? టీ తాగినంత సేపట్లో నా మనసు మారిపోయింది. ఇప్పుడు మారి 34 ఏళ్ళైంది, మళ్ళీ పాత మనసు రావట్లే, కొత్త మనస్సే ఉంది. ఇప్పుడు నాకు 54 ఏళ్ళు, ప్రభుని నమ్ముకొని 34 ఏళ్ళు అయింది. 34 ఏళ్ళు మార్చిన జీవితం ఎంత టైం పట్టింది? టీ తాగినంతసేపు. జస్ట్ విన్నాను, నమ్మాను, కార్యం జరిగింది. పరలోకం నా హృదయంలో. ఇప్పుడు నేను చెప్పనా, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరో తెలుసా? ప్రిన్స్ చార్లెస్ యునైటెడ్ కింగ్డమ్ రాజు కంటే నేను ప్రశస్తం. ఈ రాజు 100 ఏళ్ళు పరిపాలిస్తాడేమో నాకు తెలియదు, కానీ నేను యుగ యుగములు నేనే ఆ మహిమగల రాజు యొక్క సింహాసనం మీద కూర్చుండి కిరీటం ధరించుకొని ప్రధానులతో అధికారులతో సమానంగా క్రీస్తు యొక్క ప్రభావమును ధరించుకొని సమస్తము నా చేతి కింద ఉంచి నన్ను రాజుగా ప్రకటిస్తాడు. ఇది నిజమని చెప్పడానికి ఈ గ్రంథం రాసి ఈ వీలునామా, అందరు చెప్పండి, అందరు చెప్పరా అండి, బైబిల్ చూపించండి. ఈ పరలోక వీలునామా రాసి నా చేతికి ఇచ్చాడు. మీకు ఓన్ ఇండ్లు, సొంత ఇల్లు ఉన్నోళ్ళు సార్ చెయ్యి ఎత్తని, సొంత ఇల్లు ఉన్నోళ్ళు ఎత్తనమ్మా, ఏం తీసుకోమలే, గుంటూరు వాళ్ళు. మీ ఇంటి మీదని చెప్పడానికి పేపర్ ఉంటుందమ్మా. జగన్ సార్ తెస్తే జగన్మోహన్ రెడ్డి 50 గజాలు ఇచ్చాడు కదా, ప్లాట్, సెంటు. ఏమి ఇచ్చాడు? మీకు ఒక పత్రం ఇచ్చాడు. ఆ పత్రం మీదని చెప్పడానికి ఆధారం యేసయ్య నాకేమిచ్చాడు? బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ నా వీలునామా, ఇందులో ఒక అబద్ధం లేదు. ఇది నన్ను ఒక టీ తాగినంత సేపట్లో నా మనసును మార్చి, ఇది నిజం. కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోరా. కళ్ళు మూసుకుంటే దేవుడు దిగొస్తాడు, కళ్ళు తెరిస్తే దేవుడు మాట్లాడు. ఒకసారి కళ్ళు మూసుకోండి అమ్మా. చిన్నపిల్లలు కూడా మూసుకోవాలి, మోకరించాలి. మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడిస్తే పరలోకం మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు హెవెన్ విల్ కమ్ టు యూ. పరలోకం నీ దగ్గరికి ఇప్పుడు వస్తుంది. రియల్లీ